కవి సంగమం నాయకులు సృష్టికర్త యాకూబ్ గారి సృజన సమాలోచన సదకు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు డాక్టర్ యాకూబ్ గారి సృజన సమాలోచన సదస్సు సభాధ్యక్షత వహించడానికి ఇచ్చేసిన పెద్దలు మిత్రుడు డాక్టర్ చంద్రయ్య గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నా. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోద్ బాలాచారి గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నారు. గౌరవ అతిథి ముఖ్య ఈరోజు ఒక 5 నిమిషాల్లో వస్తారు పెద్దలు, వారు జాయిన్ అయిపోతారు. ఇద్దరు విశిష్ట అతిథులుగా చేసిన పెద్దలు ప్రసేన్ గారు, సాహిత్యకారులు, కార్యవర్గ సభ్యులు, తెలుగు వివాదం కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రసేన్ గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ పరిశోధకులు, సాహిత్య విమర్శకులు అన్న వారంలో 2-3 సార్లు ఏదో ఒక పరిశోధన మీద మన ముందు పేపర్లో కనిపిస్తున్న డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారిని వేదిక నుంచి గణనీయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమం సుమారుగా చేయాలని 2.5 సంవత్సరాల నుంచి ఎండబడ్డాను నేను. సార్ తెలుగు భాషా చైతన్య సమితి, కవి సంగమం కూడా ఒకే సంవత్సరంలోనే ఏర్పడ్డాయి. మీరు కవులను ప్రోత్సహిస్తున్నారు, మేము సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి మీకు మాకు అభినవ సంబంధం ఉంది, ఒక కార్యక్రమం ఏర్పాటు చేద్దాం సార్ అంటే ఎప్పుడు చూసో సస్యమీరా అని చెప్పేవాడు. లాస్ట్కు చివరకు బాలాచారి సార్ నేను ఒప్పించాం. ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నందుకు డాక్టర్ యాకూబ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన సుమారుగా 3 తరాల కవులను తయారు చేశాడు. అంటే ఫాలోయింగ్ ఆ రోజు మనం శ్రీని ఫాలోయింగ్ చూసాము. అంటే నేటి తరంలో నేను యాకూబ్ గారిలో చూసేస్తున్నా. అంటే ఆ ఫాలోయింగ్ ఇట్లా కవి సంగమంలో ఎక్కడో ఉన్న మారుపూల గ్రామంలో ఉన్న తగుల గోపాల్ ఒక కవితా సంపుటికి యువ పురస్కారం రావడం అనేది వెనక యాకూబ్ గారే ఉంటారు. ప్రోత్సహించడం, ఎలా రాయాలి, ఏం రాస్తే ప్రజలు స్వీకరిస్తారు అనే దానిపైన బాగా శిక్షణ ఇవ్వడంలో నిష్ణాతులని నేను కనుక్కున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం నేను పిలిచిన వెంటనే ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కూడా మీరు ఇట్లే ఉండి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రుడు చంద్రయ్య గారిని సభాధ్యక్షులు సభను నడిపించవలసిందిగా కోరుచున్నాను. తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి సరిగ్గా 20 రోజుల సమయం తీసుకున్నాం. ఈ 20 రోజుల్లో
చాలా చర్చోపచర్చలు. యాకూబన్న ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక మేరు శిఖరం. ఇటువంటి సందర్భంలో ఒక సెమినార్ జరగాల్సి ఉండి అకాడమిక్ స్థాయిలో ఒక నిర్మాణాత్మకంగా జరపాలని అనుకున్నాం. అన్నతో ఈ విషయాలు చెప్పినప్పుడు ఆయన ముందు వెనకాడారు. నా మీదే సెమినార్ ఎందుకు ఇప్పుడు, నేను అంతగానం ఏం కృషి చేశాను అని 2 మాటలు మాట్లాడాడు. ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు అన్న కృషి ఏంటో. 2012 కంటే ముందు యాకూబన్న వేరు, 2012 తర్వాత యాకూబన్న వేరు. 2012 తర్వాత ఆయన ఒక సైన్యం అయ్యాడు. నేనుతో మొదలైన 1983లో నేనుతో మొదలైన ఆయన 1000 మంది నేనులుగా మారిపోయాడు. 1000 మంది నేనులుగా మారిపోయి ఎంతో మందికి ప్రోత్సాహాన్ని ఇస్తూ చాలా మంది కవులను తయారు చేశాడు. యాకూబన్న ఒక పిల్లల కోడి. ఆయన చుట్టూ ఎప్పుడు కనీసం 15-20 మంది యువక రక్తం అట్లా పారాడుతూ ఉంటుంది. అది ఆయన గొప్పతనం. ఎంత పిల్లల్ని ప్రేమిస్తే, ఎంత యువ కవులను ప్రేమిస్తే వాళ్ళు ఆయన దరిచేరుతారనే విషయం జాగ్రత్తగా ఆలోచించాల్సిన సందర్భం. అట్లా అన్న కొంచెం తడబాయిస్తున్న సందర్భంలో నేను బడేసామన్న అన్న తప్పకుండా చేద్దాం ప్రోగ్రాము, మీరు ఎవరో ఏమనుకుంటారని చెప్పేసి మీ కృషిని తక్కువ అంచనా వేయడానికి వెళ్ళలేదు. మరొకసారి మీరు కొత్తగా ఆవిష్కరించబడాలి, సరికొత్తగా మీరు ఒక పూగుత్తుగా మా ముందు ఆవిష్కరించబడాలని చెప్పేసి చెప్పినప్పుడు అన్న నిర్మోహమాట పడ్డాడు. చివరికి ఒప్పుకున్నాడు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మందిలో ఉన్నారు, మీరు మంది మనిషి, థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకున్నాను. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి గారు ఇక్కడే ఉన్నారు. తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంచాలకులు తర్వాత వస్తారు. వారిద్దరితో మాట్లాడినప్పుడు కూడా యాకూబన్న మీద ఉన్నారంటే ఎంత ఆనందపడ్డారు. మీరు ముందుకెళ్ళండి, మేము ఉన్నామని చెప్పేసి ఒక భరోసా ఇచ్చిన వ్యక్తులు వీరిద్దరు కూడా. వారిద్దరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక ఖమ్మం మెట్టు అనగానే ఉద్యమాల కిల్లాగా, ఉద్యమ స్థావరంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ ఖమ్మం నుంచి ఎంతో మంది సాహిత్యవేత్తలు తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. అటువంటి వ్యక్తుల్లో యాకూబన్న స్నేహితులు సీతారాం గారు అంటూ ప్రసన్న గారు. సీతారాం సారు ముగింపు సమావేశంలో ఉంటారు ఎలాగూ, వారు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ప్రారంభ సమావేశంలో ఆత్మీయ అతిథులుగా రండన్న అని చెప్పినప్పుడు ప్రసన్న సారు చాలా ఆయన నా మిత్రుడయ్యా, నేను తప్పకుండా వస్తాను, నేను లేకుండా కార్యక్రమం ఎట్లా అవుతుందని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం అన్న, మీరు ఒక భరోసా ఇచ్చారు మాకు ముందుకెళ్ళడానికి. ఇకపోతే తెలుగు పేపర్లలో, ముఖ్యంగా పరిశోధన రంగంలో, తెలుగు విమర్శ రంగంలో ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి డాక్టర్ సంగీత శ్రీనివాస్ గారు. ఏ పత్రిక చూసినా వారంలో కనీసం ఆయన వ్యాసం లేకుండా ఏ పత్రిక ఉండడం లేదు. అంత అన్ని ఖాళీలను ఒంటి చేత్తో పూరిస్తున్న వ్యక్తి డాక్టర్ సంగీత శ్రీనివాస్ గారు. బీసీ ఉద్యమం తీసుకుంటారా, దళిత ఉద్యమం తీసుకుంటారా, తెలంగాణ ఉద్యమం తీసుకుంటారా, ఏ ఉద్యమాన్ని తీసుకోండి మీరు, ఆయన కాంట్రిబ్యూషన్ లేకుండా, ఆయన కృషి లేకుండా ఏ ఉద్యమం పరిపుష్టత చెందలేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన ఒక సైన్యం నిజానికి. తెలంగాణకు సంబంధించి ఎన్ని అవమానాలు, ఎన్ని వివక్షలు ఎదురవుతున్నా ప్రశ్నిస్తున్న ఏకైక గొంతు సంగీత శ్రీనివాస్ గారు. సాహిత్య అకాడమీ పురస్కారాలు కానీ, బీసీ రిజర్వేషన్ విషయంలో కానీ, లేకపోతే ఇతరత తెలంగాణకు సంబంధించిన వివక్షల విషయంలో కానీ నిర్మోహమాటంగా తాను వేల గొంతులుగా, ఒక్కడే వేల గొంతులుగా ప్రతినిధిగా మాట్లాడుతున్న వ్యక్తి సంగీత శ్రీనివాస్ అన్న. అన్న స్వాగతం అన్న, ఈ సభకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే కీలకోపన్యాసం చేయాల్సిన వ్యక్తి ప్రొఫెసర్ కాశీం గారు. వారు ముఖ్య అతిథి మనకు ఈ సమావేశానికి. వారు బయలుదేరారు, దారిలో ఉన్నారు. వారి గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 25 సంవత్సరాలుగా నిర్విరామంగా కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతూ వారం కనీసం 5 సెమినార్లు ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ తన గొంతును దానదత్తం చేస్తున్న వ్యక్తి ప్రొఫెసర్ కాశీం గారు. ఆయన ప్రసంగ శిల్పం ఎంతో
పరిణతితో కూడుకున్నటువంటి. మేము డిగ్రీ సమయంలో ఉన్నప్పుడు అట్లా ఆయన ప్రసంగాలు ఇట్లాగే వింటూ ఉండేవారు. కదిలేది కూడా కాదు, అంత వాగ్దాటి ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ కాశీం గారు. వారు ఇప్పుడు ఆర్ట్స్ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. గొప్ప రచయిత, విమర్శకుడు, కవి. వారు కూడా ఇక్కడ జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. పైగా అంతకుమించి నన్ను నిలబెట్టిన వ్యక్తి ప్రొఫెసర్ కాశీం గారు, నా గురువు గారు. వారు వచ్చి జాయిన్ అవుతారు మనతో పాటు. ఇకపోతే వీరందరూ ఎన్నో వందల కిలోమీటర్లు దాటుకొని యాకూబ్ అన్న మీద ప్రేమతో వచ్చారు. ఆ ప్రేమ మిమ్మల్ని అందరినీ నడిపించుకుంటూ వచ్చింది. మీకు అందరికీ మరొకసారి స్వాగతం. గోరటి వెంకన్న గురించి ప్రత్యేకంగా పరిచయించాల్సిన అవసరం లేదు. చిత్తడి తేమ నేలన ఎన్ని రాలిన పండుటాకుల వెచ్చని పొత్తిళ్లలో చిగురుల తోపుకొని తొలిపొద్దు కాంతులకై లేత చేతులు చాపిన గరిక పూల చెలిమ యాకూబ్ అని రాశాడు. సరిగ్గా గరిక పూల చెలిమ యాకూబ్ అనే పేరుతోనే ఇవాళ నేను ఒక వ్యాసం రాశాను తెలుగు ప్రభలో. అంత గొప్పటి వ్యక్తి, అంత మనసున్న వ్యక్తి యాకూబ్ అన్న. యాకూబ్ అన్నను మనం తెలుగు సాహిత్యంలో ఎక్కడ నిలబడతాం? విప్లవ కవిత్వంలో నిలబడతామా? విప్లవ కవిత్వం అంటే మనకు వరవరరావు గారు, కాశీం గారు గుర్తొస్తారు. దళిత కవిత్వంలో నిలబడతామా? దళిత కవిత్వం అంటే ఎల్లూరు సుధాకర్ గారు, కలిగురు ప్రసాద్ గారు గుర్తొస్తారు. తెలంగాణ కవిత్వంలో నిలబడతామా? తెలంగాణ కవిత్వం అంటే నంది సిద్ధారెడ్డి గారు, గోరటి వెంకన్న గారు గుర్తొస్తారు. అన్నటి కవిత్వం ఖాదర్ మొయిద్దీన్, స్కైబాబా, ఇట్లాంటి వాళ్ళందరూ గుర్తుకొస్తారు ఈ ఉద్యమాలు చెప్పగానే. మరి ఇన్ని 40 ఏళ్ళుగా కృషి చేస్తున్న యాకూబ్ అన్నను ఎక్కడ నిలబడతాం మనం? ఏ స్థానంలో నిలబడతాం అనేది చాలా చర్చనీయాంశం. అందుకే ఈ సెమినార్ అని నేను ప్రగాఢంగా నమ్మి ఈ సెమినార్కు కన్వీనర్ బాధ్యతలు అప్పచెప్పగానే చాలా సంతోషపడుతూ స్వీకరించాను. చాలా ఆనందంగా ఉంది కూడా. మరి యాకూబ్ స్థానం ఏంటి? ఈ యాకూబ్ స్థానం ఒక 5 సంకలనాల వరకేనా, కవిత్వ సంకలనాల వరకేనా, లేదా ఒక 3 పుస్తకాల విమర్శ పుస్తకాల వరకేనా? అంతేనా యాకూబ్ స్థానం తెలుగు సాహిత్యంలో 40 ఏళ్ళ తెలుగు సాహిత్య కృషిలో? అంటే మనం సమాధానాలు వెతుక్కోవాల్సిన సందర్భంలో ఉన్నాం. కానీ ఇంతకుముందే చెప్పినట్టుగా యువత నలుగురు కూర్చొని కవిత్వం గురించి పసిపసిగా మాట్లాడుతున్నప్పుడు, కసికసిగా కవిత్వం రాస్తున్నప్పుడు ఒక పెద్దన్నల తన లేత చేతులు చాపి తన కవిత్వపు సంగమం, కవితా సంగమం, కవి సంగమం సౌదంలోకి వీలు పట్టుకుని నడిపించుకునేవాడు యాకూబ్ అన్న. అక్కడ ఉంటాడు యాకూబ్ అన్న. యువకుల్లో గుండెల్లో ఉంటాడు. మతోన్మాద మూకల స్వార్థపు రెక్కల్ని లౌకికవాద స్వప్న గండ్ర గొడ్డెలతో తునాతులుగా చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో అక్కడెక్కడో ఓ మూలన సమూహమై ప్రశ్నిస్తుంటాడు యాకూబ్ అన్న. సామూహిక శత్రువు మనల్ని అందరినీ నేల రాల్స్తున్నప్పుడు, అరే మనుషులు రా, వాళ్ళు మనుషులు రా అని ఒక మానవత్వాన్ని చాటే సందర్భంలో యాకూబ్ అన్న మనకి కనిపిస్తూ ఉంటాడు. ఇట్లా ఒక 40 ఏళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో లేదా యాకూబ్ అన్న చరిత్రలో చూసినప్పుడు యాకూబ్ అన్న ఇన్ని సందర్భాల్లో ఒంటరిగా కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ కదా యాకూబ్ అన్న స్థానం ఉండాల్సింది. ఖమ్మం జిల్లా రొట్టెమాకురేవు, బుగ్గబాగు, ఇది యాకూబ్ అన్న అస్తిత్వం. అక్కడి నుంచి మొదలైన బుగ్గబాగు నుంచి మూసీవాగు మధ్య ఒక 40 ఏళ్ళ కవిత్వ ప్రయాణం చేసిన వ్యక్తి యాకూబ్ అన్న. ఎప్పుడు 1983లో నేనుగా మొదలై వేల నేనులుగా ఇప్పుడు ప్రయాణం చేస్తున్న యాకూబ్ అన్న నదీమూలం లాంటి కవి సంగమపు ఇంటిలో గుమ్మానికి వేలాడుతున్న జొన్న కంకిపై ప్రసరించిన తెలుగురేఖ యాకూబ్ అన్న. నువ్వు ఒక పచ్చని చెట్టు అయితే పక్షులు వాటంతటవే వచ్చి వార్తాయి అని పచ్చని చెట్టుగా మారి యువ కవులను, యువ కవయిత్రులను తన భుజాల చెట్టు మీద వాల్చుకుంటూ వాళ్ళకి శక్తిని, యుక్తిని కలిగిస్తూ, ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతున్న వ్యక్తి. మరో 50 ఏళ్ళు
తెలుగు కవిత్వానికి ఢోకాలైనట్టుగా భూమికను సిద్ధం చేసి పెట్టిన కవి యాకూబ్. ఇప్పుడు 20లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా 50 ఏళ్ల వరకు కవిత్వం రాయడానికి ఒక భూమికను సిద్ధం చేసి పెట్టిన వ్యక్తి యాకూబ్. ఇంత కష్టపడ్డ వ్యక్తి, ఇంత ముందుకు వచ్చిన వ్యక్తి, ఇంత కృషి చేసిన వ్యక్తి జీవితం సజావుగా సాగిందా? ఆయన జీవితం ఏమైనా నల్లేరుపై బండి నడకనా? కానే కాదు. బాల్యంలో ఐస్ క్రీమ్లు అమ్ముకుంటూ తన జీవితాన్ని కరగదీస్తున్న వ్యక్తి యాకూబ్. కనీసం తాను ఏంటో, తన జీవితం ఏంటో, ఈ దేశంలో తన స్థానం ఏంటో, తన మతం ఏంటో తెలియకుండా ఒక బిక్కు భయంతో బతికిన వ్యక్తి యాకూబు లాంటి వారు చాలా మంది కూడా. అసలే ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు గడ్డ. అక్కడి నుంచి మొదలైన యాకూబ్ అన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేసేంత వరకు ఎదిగినటువంటి యాకూబ్ అన్న, ఆయన స్థైర్యాన్ని మనం మెచ్చుకోవాల్సి ఉంటుంది. సంక్లిష్ట సందర్భంలో యాకూబ్ వినిపించిన సామూహిక స్వరం ఆయన ఇక్కడ నిలబడడానికి కారణమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇట్లా చూసినప్పుడు యాకూబ్ అన్న జీవితం అంతా కూడా ఆయన కవిత్వంలో ప్రతిఫలించింది. యాకూబ్ అన్న కవి మాత్రుడేనా? ఇంతసేపు కవి గురించి మాట్లాడుకున్నాం మనం. యాకూబ్ అన్న కేవలం కవి మాత్రుడేనా? కానే కాదు. యాకూబ్ అన్న పరిశోధకుడు కూడా. పరిశోధనకు సంబంధించిన ఆయన విలువలు, ఆయన పాటించిన పద్ధతులన్నీ కూడా మనం మధ్యాహ్నం సెషన్లో మాట్లాడుకుంటాం వివరంగా. మొదటి సమావేశంలో ఈ కార్యక్రమంలో కవిత్వం గురించి ఉంటుంది, మధ్యాహ్నం సమావేశంలో విమర్శ గురించి, పరిశోధన గురించి ఉంటుంది. అక్కడ మనం జాగ్రత్తగా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అట్లా కవిగా మొదలైన వ్యక్తి, యాకూబ్గా మొదలైన వ్యక్తి కవి యాకూబ్ అయ్యాడు. ఆయన ఒప్పుకోడు. యాకూబ్ సృజన సమాలోచన సదస్సు అంటే కవి యాకూబ్ సృజన సమాలోచన సదస్సు అని పెట్టాలి. ఎందుకన్నాడమాట? ఒక గర్వంతో అన్నమాట కాదు, ఒక ధిక్కారంతో అన్నమాట నేను భావిస్తున్నాను. మనకు కవి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆధునిక కాలంలో జ్ఞానానంద కవి అని పేరులోని కవి ఉంటుంది. కానీ ఒక ధిక్కరణతో ధిక్కరిస్తూ కవి అనే పేరు పెట్టుకున్న వ్యక్తి యాకూబ్ అన్న. పేరులో కవి ఉండడం వేరు, కవిగా పేరు పెట్టుకోవడం వేరు. ఈ రెండు విషయాల మధ్య ఉన్నటువంటి అంతరాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్లాంటి కవి యాకూబ్ అన్న 40 ఏళ్లుగా చేసిన సాహిత్య ప్రయాణం, పరిశోధన, విమర్శ ప్రయాణం గురించి ఒక మూల్యాంకనం చేసే సందర్భంలో మనం ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాము. ఈ కార్యక్రమంలో చాలామంది ఉద్దండులు పాల్గొంటున్నారు. ఒక ప్రశ్న కూడా వచ్చింది నాకు, ఈ సందర్భంలో పంచుకోవచ్చు అనుకుంటాను. యాకూబ్ అన్న మీద సెమినార్ ఇప్పుడే ఎందుకు పెట్టాలి? ఒక ప్రశ్న వచ్చింది. ఇంకెప్పుడు పెట్టాలి? ఎవరు పెట్టాలి? ఇంకెప్పుడు పెట్టాలి? చచ్చిపోయిన తర్వాత పెడతారా? ఓ కవికి మనం నీరాజనం అందించాలంటే నా ఉద్దేశం ప్రకారం ఆయన బతుకున్నప్పుడే ఆయన సమక్షంలోనే కూర్చోబెట్టి ఆయన సాహిత్య ప్రయాణం అంతా కూడా వివరిస్తేనే ఆ కవి ఆనందపడతాడు అనేది నేను బలంగా నమ్మే విషయం. ఏదో నివారణ పేరుతో లేదా సంస్కరణ సభ పేరుతో పెట్టుంటారు. అది ముఖ్యంగా ఈ కింది స్థాయి వర్గాల వాళ్ళు ఎదుగొచ్చిన క్రమంలో మనం వాళ్ళ కృషిని, వాళ్ళ గురించి వాళ్ళ ముందు మాట్లాడితేనే బాగుంటుందని నేను బలంగా నమ్మిన వ్యక్తిని. ఆ సందర్భంలోనే అన్న గురించి మాట్లాడుకోవాలని, ఒక రోజంతా మాట్లాడుకోవాలి, 1 గంటలో 2 గంటలు సరిపోదు, ఒక రోజంతా మాట్లాడుకోవాలి అని అనిపించి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాము. బడేసాబ్ అన్న గురించి నేను మాట్లాడాలి. అన్న ఒక 12 సంవత్సరాలుగా మా సీనియర్, నేను ఆయన కలిసి చదువుకున్నాం. ఒక తల్లి అంటే ప్లేట్, ఒక తల్లిలో అన్నం తిన్న వాళ్ళం. అన్న కార్యక్రమం చేద్దామన్నప్పుడు ఈ కన్వీనర్షిప్ను నాకు భుజాల మీద పెట్టినప్పుడు నేను ఆనందపడ్డాను. చాలా సంతోషం అన్న. బడేసాబ్ అన్న, బడే మాలిక్ అన్న, యాకూబ్ అన్న, అందరికీ నమస్కారం. ఇప్పుడు కీలక ఉపన్యాసం చేసే వ్యక్తి రావాల్సి ఉంది కాబట్టి ప్రొఫెసర్ కాశం గారు, ఈలోపు యాకూబ్ అన్నకు చిరకాల మిత్రుడు, ఖమ్మం జిల్లా సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్న వ్యక్తి ప్రసేన్ అన్నను మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. సరే, తిరిగి యాకూబ్ గురించే మాట్లాడాలి. దానికంటే ముందు తెలుగు భాషా చైతన్య సమితి, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ
భాషా సాంస్కృతిక శాఖ, ఈ మూడు శాఖలను, మూడు విభాగాలని అభినందించాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. అంటే ఇటువంటి కార్యక్రమం ఒక కవి గురించి ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఖచ్చితంగా. కాసిం గారు వచ్చినట్టున్నారు. కాసిం గారికి వేదిక మీదకి అధ్యక్షులు కాకుండా నేనే స్వాగతం చెప్తున్నాను. కీలకమైన కొంత కాసిం గారు కొంచెం ఆలస్యంగా రావడం వల్ల ఆయనకంటే ముందు నేను మాట్లాడాల్సి వస్తుంది. కొంచెం పక్కన రండి, రండి కాసిం గారు. సరే, ఇక్కడ కాసిం గారు లేట్గా వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ నేను ఇక్కడ ఒక చిన్న అంశాన్ని ప్రస్తావిస్తాను. ఎక్కడికైనా సరే లేటుగా వెళ్ళడం అనే విషయానికి సంబంధించి రెండు సమస్యలు ఉంటాయి ఏ సభకైనా సార్. ఒకటి ఏంటంటే మీరు కరెక్ట్గా పంక్చువల్గా టైం వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరు ఉండరు. బహుశా నిజంగానే ఇవాళ కాసిం గారు 10కి ఇక్కడికి వచ్చి ఉంటే ఒకటి కూడా ఉండుండేవాడు కాదు అప్పుడు తప్ప. ఇది మొదటి సమస్య. రెండో సమస్య ఏంటంటే మీరు ఖచ్చితంగా సమయానికి వచ్చారనుకోండి, మీకేం పని లేదనుకోండి. ఇది రెండో సమస్య. ఇంకొకటి ఉంటుందండి, ఇంగ్లీష్లో కాన్స్పిక్యూస్ బై ఆబ్సెన్స్ అని ఒక మాట ఉంది. అది ఇంగ్లీష్లో అంటే ఏంటంటే నువ్వు అక్కడ లేకుండా ఉండడం ద్వారా ప్రాముఖ్యతను సంపాదించుకోవడం. ఇప్పుడు ప్రసెంట్ లేట్ వెళ్ళాడు, ప్రసెంట్ రాలేదా, ప్రసెంట్ ఫోన్ చేయాలి ఒకసారి, లేదా ఇప్పటికల్లా ప్రసెంట్ వచ్చేస్తాడే, ప్రసెంట్ ఒకసారి ఫోన్ చేయండి అని. ఇట్లా అంటే ప్రసెంట్ అనే పేరు ఒక 10 సార్లు నలుగుతుంది. దిస్ ఈజ్ కాన్స్పిక్యూస్ బై ఆబ్సెన్స్. అంటే కనుక ఈ రకంగా మనం కొంత విషయం ఉంటుంది లేటుగా వెళ్ళడం ద్వారా. ఇదిగా ఏమన్నా యాకు అఫ్కోర్స్ అది నేను మొన్న చెప్పాను. నేను మొన్న ఒక మీటింగ్కి వెళుతూ అక్కడికి వెళ్ళాక ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, ఎక్కడికి మేము ఎక్కడో నాగోళ్ళు అనమాట. మేము చెప్పాను ఎల్బీ నగర్ చౌరస్తాలో మా కారు పక్కన పార్క్ చేసుకొని మేము నడిచి కనుక నాగోలుకి వెళ్ళుంటే కారులో వెళ్ళిన దానికంటే తొందరగా వెళ్ళుండేవాళ్ళు. అది ట్రాఫిక్ పరిస్థితి. ఇవాళ కూడా అదేనండి. 9ంటికి మేము మా కారు ఊరు బయటకు వచ్చిన, హైదరాబాద్ ఊరు బయటికి లోపలికి రావడానికి 2 గంటలు పట్టింది. 11ంటికి మేము ఇక్కడికి వచ్చిన ట్రాఫిక్ పరిస్థితి. తప్పకుండా సరే వదిలేండి. ఇక్కడ ముఖ్యంగా నేను ఈ 3 సంస్థలని అభినందించాలి. ఇందాక చంద్రయ్య గారు చెప్పినట్టు సత్యాక మేము అకాడమీ తరఫున కూడా నేను ఎప్పుడు మీటింగుల్లో మొత్తుకుంటూ ఉంటాను ఢిల్లీలో. చనిపోయిన వాళ్ళ గురించి కాదండి, ఎందుకు ఈ తద్దినాలు పెడతారు, పెట్టకండి. బతుకున్న వాళ్ళ గురించి చెప్పండి. బతుకున్న వాళ్ళ గురించి చెప్తే వాళ్ళకి ఏమన్నా సవరణలు చెప్పవచ్చు, మనం వాళ్ళకి ఏమన్నా మరమ్మతులు చేసుకోవచ్చు. మీరు రాసింది ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్తుంటారు. అది చెప్పడం వల్ల ఉపయోగం ఉంటుంది. చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు కూడా మా తెలంగాణలో సామెత ఉండేవారు, చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన ముంతేడు బాలిచ్చేదని. ఆ బర్రె ఎట్లాంటిదో తెలియదు, ఆ ముంతే సైజుతో తెలియదు, కానీ సామెత అయితే అలానే అందరూ అనుకుంటుంటారు. అలానే చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎట్లా మంచిగానే మాట్లాడుకుంటారు, ఎవరు చెడు మాట్లాడరు తక్కువ. కనుక బ్రతికున్న వాళ్ళ గురించి ఇటువంటి సదస్సులు పెడదాం, 1 డే సెమినార్స్, 2 డే సెమినార్స్ పెడదాం అని ఎప్పుడు నేను మొత్తుకుంటుంటాను. కానీ మాకేదో ప్రొసీజర్ ఉంటుంది, సాధ్యం కాదు. అటువంటి పని ఇక్కడ చేయడం ఇవాళ యాకూబ్కి హీ డిజర్వ్స్ ఇట్. నిజంగా యాకూబ్ గురించి ఒక రోజంతా చర్చించుకోవడం, యాకూబ్ గురించి మంచి గురించి మాట్లాడుకోవడం, గుణదోషం, యాకూబ్ దోషం గురించి మాట్లాడుకోవడం అనేది కూడా చాలా అవసరం. సరే, నేను ఈ సభలో ఈ వేదిక మీద యాకూబ్ గురించి మాట్లాడడం అనేది ఏం ఉండదు కదా. ఎందుకంటే నేను యాకూబ్ గురించి మాట్లాడడం అంటే యాకూబ్ గురించి మాట్లాడడమే. కనుక అంత అంటే బహుశా నేను అనుకోవడమే, మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ ట్రావెల్ యాకూబ్ నాతోని సీతారాంతోనే చేస్తుంటాడు. మేమిద్దరం ఉన్నాం ఈ సభలో. మిగతా వాళ్ళందరూ కూడా మా తర్వాత వచ్చిన వాళ్ళే. ఆ ట్రావెల్ చాలా మాది లాంగ్ ట్రావెల్, సుదీర్ఘమైన ప్రయాణం. ఇప్పటి నుంచో తను పాటలు పాడే రోజుల నుంచి, తను విద్యార్థి సంఘంలో ఉన్న రోజుల నుంచి, అప్పటి నుంచి ఆ ట్రావెల్ అలా నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా తను ముఖ్యంగా తనలో నాకు నచ్చేది కాంట్రవర్షియల్గా అనిపిస్తాడు, కానీ కాంట్రవర్షియల్ కాదు. తను దేన్నైతే ధిక్కరించాలో, దేన్నైతే ఎదిరించాలో ఎదిరిస్తాడు, దానికి నిలబడతాడు. కానీ వివాదాస్పదుడు కాకుండా నిలబడతాడు.
అది నాకు యాకూబ్లో చాలా బాగా నచ్చేతనం. అలా అని ఏదో అంటే కాంట్రవర్షియల్ కాకుండా ఉండడం కోసం మన వాళ్ళకి దాటవేత ధోరణి ఒకటి ఉంటుంది, ఇగ్నోర్ చేయడం అనేది. యాకూబ్ చేయడం నాకు ప్రధానంగా నేను కూడా అంటే ఏదన్నా మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి అనేవాడిని నేను. నా తత్వం అది, నేను అలాగే మాట్లాడతాను. యాకూబ్ కూడా చాలా శుభ్రంగా దేన్నైనా ఢీకొంటాడు, దేన్నైనా ఇచ్చేస్తాడు. ఈ కోణంలో చూసినప్పుడు యాకూబ్ ఇటువంటి సదస్సు ఇట్ ఎజోసి ఖచ్చితంగా ఇటువంటి సదస్సు యాకూబ్ పేరు మీద జరగాలి. యాకూబ్లో మంచితనం ఏంటో నలుగురికి తెలవాలి. యాకూబ్ లాంటి కవులు ఇంకా చాలామంది తయారు కావాలి. తయారు కావడం అంటే ఆల్రెడీ తను ఒక పునాది వేస్తున్నాడు. ముఖ్యంగా కవి సంగమం, తెలుగు సాహిత్యంలో కవి సంగమం అనేది ఖచ్చితంగా ఒక ల్యాండ్ మార్క్, ఒక రెవల్యూషన్ అని నేను అనుకుంటాను. నేను ఖచ్చితంగా దాన్ని తన 60 సంవత్సరాలు వచ్చినప్పుడు రాసిన వ్యాసాలకు నేను అదే రాశాను. ఎందుకంటే మేము పోయం రాస్తే, నేను సీతారామ ఆఫీసరు యాకూబ్ మేము పోయం రాస్తే నివేదిక పోస్ట్ చేసి అప్పటికి సాహిత్య వేదిక అది కాబట్టి వివిధ కాలేదు పోస్ట్ చేసి అది వస్తుందా రాదా అని ప్రతి సోమవారం అనుజ్యోతి కొనుక్కొని ఆ రోజు ఆ పేపర్ చూసి రాలేదని నిరాశపడి అటువంటి దాదాపు 7, 8, 9, 10 వారాలు అయిపోతే 11వ వారం వస్తే వచ్చినట్టు, రాకపోతే రానట్టు. అటువంటి పరిస్థితి నుంచి కవులు తమ వ్యక్తపరచుకునే విషయాన్ని అప్పటికప్పుడుగా ఒక వేదిక మీద పెట్టడానికి అవసరమైనటువంటి పునాదిని యాకూబ్ వేశాడు. నిజంగా చాలా గొప్ప విషయం. అట్లా పైగా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇంతమంది దాదాపు 16,000 మంది ఏమో అప్పుడు నేను చూసినప్పుడు, ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటారు. అటువంటి ఒక వేదిక, అంత పెద్ద వేదికను తయారు చేయడం, కవుల్ని తయారు చేయడం. ఇప్పుడు తెలుగులో కవిత్వం రాస్తున్న చాలామంది యాకూబ్ కవి సంగమం ద్వారా వచ్చిన వాళ్ళే, వాళ్లకు దారులు వేసిన వాళ్ళే, అందులో ఏమాత్రం సందేహం లేదు. మంచి చెడులు పక్కన పెట్టేద్దాం, చాలా మంచి ఉన్న చోట కొంత చెడు ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటుంది. అటువంటి ఆ చెడుని పక్కన పెడితే ఇంతమందిని తయారు చేసి ఇంతమందికి అవకాశం ఇచ్చే ఒక వేదికని సృష్టించినందుకు యాకూబ్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఆ వేదిక ఇంకొంచెం మెరుగుపడడానికి ఏం చేయాలో మనం సూచన చేయాలి. యాకూబ్ అందుకు ప్రత్యేకంగా అభినందనీయుడు. యాకూబ్ నువ్వు ఇంకొక ఖూబ్ కంటే ఎక్కువ, యాకూబ్ లత్తీవ్ అంటారు కదా, దానికంటే ఎక్కువ నువ్వు ఇటువంటి కవి సంగమం లాంటి వేదికలు ఇంకా సృష్టించాలి. ఇక్కడ చేసినటువంటి సంచలనాలు ఇంకా చేయాలి అని నేను మిత్రుడిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ యాకూబ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ప్రసన్న అన్న. ప్రసన్న అన్న పాపం 5:30కు బయలుదేరాడు ఖమ్మం నుంచి. ప్రయాణం చేస్తూ వచ్చారు. ధన్యవాదాలు అన్నకి. సరిగ్గా 9:30కు నాకు ఇవాళ ఒక ఫోన్ వచ్చింది. అది ప్రొఫెసర్ కాశం గారు నుంచి. సార్ ఫోన్ చేసి ఎంతసేపటికి రావచ్చు, నేను ఎప్పుడు రావాలి అని అడిగాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను సార్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూస్తే మనం ఇంకా ఎవరో గుంపుడలేదు ఇక్కడ. సార్కు ఒక టైం ఇచ్చాము. చెప్పిన టైం కంటే 5 నిమిషాల ముందే వచ్చారు సార్ ఇక్కడ ఈరోజు. సారు అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, డిగ్రీ ఇంటర్మీడియట్ నుంచి చూస్తున్నాను. సార్ అంటే టైం అంటే సార్. సార్కు స్వాగతం. సార్ ఏమి 2 స్ట్రీట్ మీటర్ దాటుకొని వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వారిని కీలక ఉపన్యాసం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్ వెల్కమ్ సార్. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న నా మిత్రుడు డాక్టర్ చంద్రయ్య, నాతో పాటు వేదిక మీద ఉన్న మిత్రులు ప్రసేన్ గారు, సన్సెట్ సీన్ అన్న, నా మిత్రుడు బడేసా,
ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ సజావుగా జరగడానికి మనందరికీ ఒక ఏర్పాటు, ఒక అండగా ఉంటున్న బాలాచారి గారు. వేదిక ముందు చాలామంది పెద్దలు ఉన్నారు. పెద్దలందరికీ పేరు పేరున, మిత్రులకి పేరు పేరున వందనాలు. మిత్రులారా, ప్రసేన్ గారు అన్నట్లు నా పేరు చర్చనీయాంశంగా ఉండాలని ఆలస్యంగా వచ్చే మనిషిని కాదు. అలాంటి ఆలోచనలు నాకు లేవు. అలాంటి దూరపు ఆలోచనలు, దురాలోచన కూడా నాకు లేదు. అది అవసరమని కూడా నేను భావించటం లేదు. ఈ స్థితిలో, నేను ఇప్పుడున్న స్థితిలో అది అవసరమని కూడా భావించట్లేదు. నేను రాత్రి 12 గంటలకి పాడేరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. తీవ్రమైన జ్వరంతో ఉన్నాను. నేను లేవటమే 9 గంటలకు లేచి డైరెక్ట్గా ఇంటికి వద్దామని సభాధ్యక్షుడికి ఫోన్ చేశాను. ఆయన పరిస్థితి వివరించాడు. జ్వరంతో ఉన్నాను, పైగా నేను ఈ విషయం మీద మాట్లాడడానికి సిద్ధం కూడా కాలేదు. కనుక టైం ఉందంటే ఒక గంటనో గంటన్నరనో చదువుకొని వస్తా, టైం లేదంటే డైరెక్ట్ గాడికి వస్తా అని అడిగితే, సార్ నేను ఫోన్ చేస్తా, 20 నిమిషాల ముందు ఫోన్ చేస్తా, మీరు అప్పుడు బయలుదేరండి అన్నాడు. సరిగ్గా 20 నిమిషాల ముందు ఫోన్ చేశాడు. నేను బయలుదేరి వచ్చాను. ఇంతకు మించి వేరే ఉద్దేశాలు దీనికి ఏమీ లేవు. దయచేసి అది గమనించండి. ఎందుకంటే నేను అట్లాంటి విషయాలు పాటించే వ్యక్తిని కాదు. ఇక నేరుగా విషయంలోకి వస్తే, యాకూబన్న ఈ సందర్భంలో కీలకోపన్యాసం చేయాలని నన్ను ఎందుకు ఎంచుకున్నాడో నాకు తెలియలేదు. నాకు అర్థం కూడా కాలేదు. ఎందుకంటే ఆయన నాకు 20 ఏళ్ళుగా తెలుసు. 20 ఏళ్ళుగా వివిధ సభల్లో కలుస్తున్నాం, కలిసి పనిచేసాం. కవులందరినీ కలిపి నిర్బంధానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా అనేక సభలు నిర్వహించాం. ఆయన దానికి కన్వీనర్గా, నేను ఆయన నాయకత్వంలో కార్యకర్తగా పనిచేసి కవులని, రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాల వాళ్ళని కూడగట్టి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చాలా సభలు చేశాం. దానితో పాటు ఆయన తెలుగు కాలేజ్ తెలుగు లెక్చరర్, నేను తెలుగు టీచర్, తెలుగు సాహిత్య విద్యార్థులం ఇద్దరం. ఆ ఆత్మీయ సంబంధం రిఫ్రెషర్ కోర్సులలో, ఓరియంటేషన్ కోర్సులలో మేము కలుసుకునే సందర్భాలు కూడా ఏర్పడ్డాయి. నారేశ్వరం శంకరన్ సార్ కలిసి, ఆయన నేను కలిసి కూడా ఒక రిఫ్రెషర్ కోర్స్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో. ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దానితో పాటు మార్క్సిజం అనేది మా ఇద్దరి ఆలోచన స్రవంతికి పునాదిగా ఉంది. దాని ఎక్స్టెన్షన్ ఇతరత్ర విషయాలు ఏమైనా ఉండొచ్చు, దాని పునాది మాత్రం మా ఇద్దరి ఆలోచనకి పునాది మార్క్సిజం. ఆ పునాది ఉండటం మూలంగా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవటం, కలిసినప్పుడు కొన్ని విషయాలలో మాట్లాడుకోవటం, ఆందోళన చెందటం, బాధపడటం, ఇలాంటివి కోపగించుకోవటం చేస్తూ ఉన్నాం 20 ఏళ్ళుగా. సో మా మధ్యన ఇది కొనసాగుతూ ఉన్నది. కానీ ఆయన పెట్టిన ఏ సభకు ఎన్నడూ నన్ను పిలవలేదు. ఆయన వేసుకున్న అన్ని పేజీల పుస్తకంలో నా వ్యాసం అడగలేదు. అడిగితే తప్ప అది కూడా 6 నెలలకు 3 నెలలకు రాసే అలవాటు నాకు లేదు. అడగకుండానే రాసి పంపించే అలవాటు నాకు ఎట్టి పరిస్థితుల్లో. నేను ఆత్మగౌరవ విషయంలో చాలా నిండుగా ఉంటాయి. ఎందుకంటే మాదిగోడిగా పుట్టాను కనుక మాదిగోడికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ ఉంటుంది. అందువలన మరి ఈ సభకి నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నాడో ఫోన్ చేశాడు, ఇలా అడిగాడు. అడిగిన వెంటనే నేను ఒప్పుకున్నా. రెండో మాట సంశయం లేకుండా, అన్న వస్తాను, కాకపోతే ఆ ముందు రోజు వేరే దూరం వెళ్ళాల్సి పాడేనంటే చాలా దూరం కనుక చెప్పలేను, కానీ ఖచ్చితంగా వస్తానని ఒప్పుకున్నాను. మాట ప్రకారం వచ్చాను. నేను ఆయన సాహిత్యం విషయం ఆలోచించిన విషయాలు, ఆయనతో ఉన్న స్నేహం వలన లేదా వివిధ సందర్భాల్లో చదివిన విషయాలు, నాకు కలిగిన కొన్ని అభిప్రాయాల్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పటి వరకు ఆయన సాహిత్యం ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. ఎవరు సాహిత్యం చదవని వారు లేరు. పైగా ఆయన సాహిత్యం పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు. కవి సంఘంలో ఉన్న వాళ్ళైతే మీ అందరికీ ఆయన తండ్రి సమానం. కవి సంఘంలో కవిత్వం నేర్చుకున్న వాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా నేను ఈ మాట చెప్తున్నాను. మీ అందరికీ తండ్రి లాంటి వాడు కనుక ఆయన సాహిత్యం పరిచయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇక్కడ కూర్చున్న మొదటి వరుసలో పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ తప్పనిసరిగా ఆయన సాహిత్యం చదివి ఉన్నారు.
విశ్లేషించి కూడా ఉన్నారు, మాట్లాడి కూడా ఉన్నారు. కొత్తగా ఆయన వివరాలు బయోడేటా నేను చెప్పవలసిన అవసరం లేదు. సో అన్ని పేజీల కవిత్వాన్ని అంతా ఒక దగ్గరికి తీసుకొచ్చారు కనుక ఆ మొత్తం క్రమాన్ని మనం చూస్తే ఈ కాలంలో అంటే 60 సంవత్సరాల మనిషి జీవితంలో ఒక 15 సంవత్సరాలు బాల్యానికి తీసివేస్తే ఇక ఆ తర్వాత ఆయన ఆలోచన స్రవంతి ఎట్లా నిర్మాణం అయింది. కవి విడిగా ఉండడు ఎప్పుడైనా. తప్పనిసరిగా కవికి శ్రీశ్రీయ చెప్పినట్లు ప్రతి సమాజానికి ఒక చలనం ఉంటుంది, ఆ చలనానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో కవి ఎక్కడ నిలబడతాడనే దాన్ని బట్టి ఆ కవికి ఒక చరిత్ర ఉంటుంది. ఈ మొత్తం కాలంలో ఈ సమాజానికి చలనం ఉన్నది, ఆ చలనానికి చరిత్ర ఉన్నది, ఆ చరిత్రలో ఆయన భాగం అయ్యాడు. ఆ భాగం అనేది ఖమ్మం కేంద్రమైంది, హైదరాబాద్ విస్తరణకి ఆలంబనగా ఉంది. సో ఖమ్మం నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఎట్లా విస్తరించారో ఆ విస్తరించిన చాలా మందిని మనం చూశాము. కవులని విడిగా సమాజం నుంచి విడిగా అంచనా వేసే అలవాటు నాకు లేదు. సమాజ చలనంలో భాగంగా కవులని అంచనా వేస్తూ ఉంటాం. ఇంకా చూడాలంటే ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల్లో భాగంగా నేను ఇలా ఈ పదాలను ప్రయోగిస్తే ఏదో తెలియని పదాలు మాట్లాడుతున్నాడని అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా తెలియని పదాలుగా చేశారు. నిజానికి తెలుగు సమాజంలో 100 సంవత్సరాల మార్క్సిస్టు సాహిత్యం, 100 సంవత్సరాల మార్క్సిస్టు ఉద్యమం, 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం ఉంది. కానీ ఆ పదాలను ఏవో పండితులకే పరిమితం చేసి సామాన్య జనంలోకి వెళ్లకుండా చేసేసారు. ఉత్పత్తి శక్తుల నుంచి వచ్చాడు ఆయన. అంటే కొడవలు పట్టుకొని వచ్చాడు, కోత కోసాడు, పశువులను కాశాడు, నాగలి పట్టాడు, పక్షులను నిలగొట్టాడు, పని చేశాడు, షాపులో పని చేశాడు. ఈ ఉత్పత్తి పరికరాలతో ఒక ఉత్పత్తి శక్తిగా మారాడు. ఇవే ఉత్పత్తి శక్తులు. ఈ ఉత్పత్తి శక్తులు ఏను నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సో ఈ ఉత్పత్తి శక్తులే సమాజాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి భూమి కూడా ఒక ఉత్పత్తి పరికరం. భూమి ఉత్పత్తి పరికరం అయినప్పుడు దాని ద్వారానే మొత్తం సమాజం నిర్మాణం అవుతూ ఉంటుంది. ఆ భూమిలో ఆయన భాగం అయ్యాడు, ఆ భూమితో ఆయన భాగం అయ్యాడు, ఆ భూమితో ఉన్న మనుషులతో ఆయన భాగం అయ్యాడు. అందుకే ఆయనను ఈ సమాజము నడిపిస్తే ఇంత దూరం వచ్చాడు, కవిత్వాన్ని చేపట్టాడు. సహజంగా ప్రతి ఒక్కరికి కవిత్వంలోకి ప్రవేశించడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం వెతుకులాట మొదలవుతుంది. అప్సర్ ఒక మంచి వ్యాసం రాశాడు ఈ విషయంలో. ఆయనకు చాలా దగ్గరి వాడు కనుక, ఆయనను వేలుబట్టి నడిపించినటువంటి వాడుగా ఈయన భావిస్తారు కనుక అప్సర్ మంచి వ్యాసం రాశాడు. ఆ విశ్లేషణలో తనకు సంబంధించిన జ్ఞాపకాలలో నుంచి ఆ వ్యక్తి రాసిన కవిత మొదట ఎక్కడో ఒక చోట ముద్రించబడి ఉంటుంది. ఆ ముద్రించిన కవితనే మొదటి కవిత అనుకోకూడదు అన్నాడు అప్సర్. నిజమే, ముద్రించిన కవిత ప్రియురాలికి రాసిన తొలి ప్రేమలేఖ లాంటిదే. మన పేరు మీద ఎక్కడైనా ముద్రించబడితే ఆ కవిత అంత అపరూపమైందే, కానీ ఆ కవితనే మొదటిది కాదు అని అంటాడు అప్సర్. అంతకు ముందు పెనుగులాట జరిగి ఉంటుంది. పాట రూపంలో, మాట రూపంలో, సంభాషణ రూపంలో, ఆలోచన రూపంలో కవిత రూపొందుతూ ఉంటుంది. ఆ రూపొందడానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలో ఆయన అచ్చైన కవిత 86, 83, 85, 89, 91 ఆయన పుస్తకంలో అయితే నేను చూసిన మేరకి ఆ సమగ్ర కవిత్వంలో 88 మొదటి కవిత ఉంది. నాకు అంతకు మించి వేరే దొరకలేదు.
కనుక ఒకవేళ 88 అయితే లేదా ప్రసేన్ గారు రాసినట్లు ఆయన ముద్రించినటువంటి 86 కవిత అయితే ఉదయంలో ముద్రించారని రాశాడు. అది 86 అయితే అదే మొదటిది కాదు, 80ల నుంచి ఆయన కవిత్వం ఉంది అనేది అఫ్సర్ గారు చెప్తున్నారు. సో ఇది ఎవరికి? పండిత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ గురించి కాదు ఇది నేను చెప్పేది. ఇది శ్రమజీవుల నుంచి వచ్చిన ఉత్పత్తి పరికరాలు, ఉత్పత్తి సాధనాలుగా ఈ సమాజంలో ఉపయోగపడిన కుటుంబాల నుంచి వచ్చిన శ్రామిక కులాల నుంచి వచ్చిన వాళ్ళ సంగతి. ఈ శ్రామిక కులాల నుంచి వచ్చిన వారి సంగతి యాకూబ్ అన్న ఆ అరెకరంలో వాళ్ళ నాన్న మక్క సేనో జొన్న సేనో వేస్తే పిట్టలు వచ్చి ఆ మక్క కంకిని జొన్న కంకిని తింటూ ఉంటే ఆ పిట్టల్ని ఎల్లగొట్టడానికి ఒడిసేల పట్టుకొని రాళ్ళు పట్టుకొని వాటిని బెదిరిస్తున్నప్పుడు ఒంటరిగా ఉండి ఉంటాడు కదా, మంచం మీద ఒంటరిగానే ఉంటాడు కదా, ఒక్కడే ఉంటాడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడాలి? పులుగులు, పుట్టలు, చుట్టంబులు అని గుర్రం చేసి ఉన్నట్లు పులుగులు ఆ పక్షులే చుట్టారు. ఆ పక్షులతో ఆ ప్రకృతితో ఒంటరిగా సంభాషించి ఉంటాడు. ఆ సంభాషణనే మొదటి కవిత. అప్సర్ చెప్పినట్లు మొదటి కవిత. సో అట్లా మొదలైన వాడు ఆయన్ని రాసుకున్నట్లు జ్ఞాపకాల దొంతల్లో నుంచి ఆయన రాసుకున్నాడు. నేను కవిత్వంలోకి ఎలా వచ్చాను, సినిమా పాటలని వచ్చాను. ఖమ్మం గనక కొద్దిగా సినిమా వాతావరణం ఉంది గనక సినిమా పాటలని కవిత్వంలోకి వచ్చాడు. తర్వాత ఒగ్గు కథ విని, యక్షగానాలు విని, పద్యాలు నేర్చుకొని ఆ పద్యాలు పాడుతూ ఒక పద్యం పాడినప్పుడు భుజం మీద చెయ్యి వేసి బాగుందిరా అని అంటే ఆ ప్రోత్సాహం, దాని నుంచి ఓహో పద్యము రాస్తే బాగుందంటారు, కవిత్వం రాస్తే బాగుందంటారు, చదివితే బాగుందంటారు. ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాస్ ఒక బహుమతి వస్తుంది. ఆయన రాసుకున్న మాటలు చెప్తున్నా నేను. ఒక ప్లాస్టిక్ గ్లాస్ బహుమతి వస్తుంది. ఆ గ్లాసు వచ్చిన బహుమతి అది నోబెల్ ప్రైజ్ అంత బహుమతి, ఆ తొలి జ్ఞాపకం. కనుక అట్లా కవిత్వంలోకి ప్రవేశించాడు ఆయన. ఈ మూలాలన్నీ కూడా ఆ రైలు పట్టాల మీద నడుచుకుంటూ పోతే రైలు పట్టాల మధ్యలో ఉండే కంకర కాళ్ళకి పొడుచుకొని ఆ కాళ్ళ నుంచి కారుతున్న నెత్తురు కొన్నాళ్ళకి పుండుగా మారిపోతుంది. పుండుగా మారిపోయిన నడక తప్పదు గనక నడుస్తున్నప్పుడు ఆ పుండు చీము పడుతుంది. నెత్తురు చీము రెండు కలిసి కారే ఒకానొక సందర్భం కవిత్వానికి దగ్గర చేసి, నాన్న చెప్పిన పని, అమ్మ చేసే కష్టం, రాత్రంతా అమ్మ కూర్చొని చేసే పని, పగలంతా నాన్న వెళ్ళి చేసే వ్యాపారం, అది కనీసం కడుపులోకి కూడా తిండి పెట్టకపోతే తిండి కోసం వెతుకులాడు యాతన. సభాధ్యక్షుడు నాకు సమయం చెప్పాలి, ఎందుకంటే ఇంకా వేదిక మీద ఓకే 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు స్టార్ట్ చేసి ఇంకొక 20 నిమిషాలు. సో అట్లా ఆ జీవితం అంతా ఆకలి కోసం, మెతుకు కోసం వెతుకులాట. కన్నీళ్లు కతికి బతుకు చితికి అనే గౌతమ్ ఓ 30 ఏళ్ల కిందట పోయం రాశాడు. కన్నీళ్లు కతికి బతుకు చితికి అక్కడితో ఆగలే. చివరి ఆ మొత్తం పోయిటరీకి లాజికల్ ముగింపు ఎక్కడ ఉంటుందంటే గంజిలో ఈత కొట్టి మెతుకు కోసం వెతుకులాట అన్నాడు. అంటే అసలు మెతుకు తినటమే భాగ్యం అయిపోయిన మనుషులకి యాకూబ్ అట్లాంటి మనిషి. ఆ మెతుకు కోసం అసలు ఆయన రాసుకున్న దాంట్లో మొత్తం ఒక 5-6 పేజీలో చూస్తే ఆకలి అనే మాట ప్రతి ఏమంటాం పారాగ్రాఫ్లో ఆకలి కోసమే వెతుకులాడుతూ కవిత్వం దగ్గరికి వచ్చానని రాశాడు. చివరికి ముగింపు అక్కడికి వస్తుంది. కవిత్వం గురించి చెబుతూ ఆకలి గురించి చెబుతూ అట్లా రెండింటి మధ్య అవినావ సంబంధం. ఇక్కడ ఉన్న మనం అందరం 99 ఎవరైనా ఒక్కరు వినాయకు ఉన్నారో లేదో బహుశా ఉండే అవకాశం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఆకలితోనే, ఆకలి నుంచి బయటపడడం కోసమే సాహిత్యం వైపు వచ్చారు. ఆ సాహిత్యాన్ని సృజించడం కోసం ఆ ఆకలి, ఆ పేగులు, ఆ భావుకత మెల్లగా సాహిత్యం వైపు నడిపించింది కనుక యాకూబ్ అన్నను అట్లా ఆకలి ఖమ్మం తీసుకొచ్చింది, ఆకలి ఎస్ఎఫ్ఐ వైపు నడిపించింది, ఆకలి ఫుల్ టైమర్ చేసింది, ఆకలి ఎర్రజెండను పట్టుకునేటట్లు చేసింది, ఆకలి సమాజాన్ని అర్థం చేసుకున్నది, ఆకలి మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నది, మార్క్స్ను, గోర్కీని, మావోను, ప్రపంచ సాహిత్యాన్ని అర్థం చేసుకొని
అప్పుడు తన సాహిత్యం ఏమిటి అనే ఒక పెనుగులాట దగ్గర ఆగిపోయాడు. ఆ మొత్తం క్రమంలో అక్షరం ముక్కరాని తల్లిదండ్రులు, ఆయన కంప్లైంట్ ఉన్నది ఇప్పటికి, అప్సర్ రాశాడు తన మాటలు. పాటలు పాడుకునేటోడిని హాయిగా పాటలు పాడుకోనివ్వకుండా కవిత్వంలోకి తీసుకొచ్చాడు వీడు అప్సర్ అనే కంప్లైంట్ ఈయనకు ఉన్నది అని ఆయన రాశాడు. నిజమే, అది చదివినప్పుడు నేను స్టూడెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు పాటలు పాడేవాడిని, పాటలకు దూరం అయ్యా. ఆయన జీవితం నా జీవితం ఇక్కడ ఏదో లంకె ఉంది అనిపించింది రెండు సందర్భాలు, తర్వాత చివరికి చెప్తాను. అంటే పాట నిజంగా పాటకుండే ఆ గొప్పతనం వెంటనే వచ్చే చప్పట్లు కవిత్వానికి అంత వేగంగా రావు. కవిత్వానికి ఉండే స్థాయి వేరు, పాఠకులు వేరు, పాటకుండే శ్రోతలు వేరు, దాని సంగతి వేరు. అందుకోసమే పాటలు మొదటి నుంచి సినిమా పాటలు కావచ్చు, జానపద పాటలు కావచ్చు, యక్షగానం కావచ్చు, పద్యాలు కావచ్చు, ఇవన్నీ తన జీవితంలో ఉన్నాయి కనుక అట్లా వీటి నుంచి ఆయన వీళ్ళ బృందంలో భాగమయ్యాడు. సీతారాం మాట్లాడిన ప్రసేన్ గారు, వంశీకృష్ణ, అప్సర్, వీరి ప్రభావం కవిత్వంలోకి, అక్కడ నుంచి చదువు కోసం ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఆర్ట్స్ కాలేజీ ముందు ఉండే పచ్చిక బయళ్ళు, హాస్టల్, ల్యాండ్స్కేప్, అక్కడి రాజకీయాలు, విద్యార్థి సంఘాలు, ఇదొక క్రమం. ఇక్కడ నుంచి రాజమండ్రి, గోదావరి అలలు, ఆ గోదావరి అలల మీద తేలియాడుతున్న నన్నయ్య కవిత్వపు సువాసన వాసన, అక్కడ ఉండే సాహిత్య చర్చలు, ముఖ్యంగా ప్రొఫెసర్లు, మిత్రులు, వారి ప్రభావం, వీటన్నిటితో ఆయన కవిత్వంలోకి వచ్చాడు. ఆ కవిత్వాన్ని సానబట్టాడు. ప్రవహించే జ్ఞాపకం నుండి తీగల చింత వరకు సమాజ ప్రతిఫలనాన్ని నా జీవిత నేపథ్యం, అనుభవాల మేళవించి కవిత్వం చేయడానికి ప్రయత్నించాను. నా కవిత్వంలో నేను మాత్రమే కాదు, సమాజంలోని అనేక నేనులు, సంఘర్షణాత్మక జీవితానుభవ సారాన్ని కవిత్వంగా మలిచారు. అంతర్లీనంగా భారతీయ ముస్లిం వేదనను వినిపించారు. సరళంగా కవిత్వ వ్యక్తీకరణ ఉండాలని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించానని వాక్యం కంప్లీట్ చేయొచ్చు, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించాను. కవులే ఇలా రాస్తారు, తిక్కగా రాస్తారని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అలా సాగుతూ అభ్యుదయ ప్రగతిశీల సిద్ధాంతాల, భావాల, వ్యక్తుల పరిచయాలు, ప్రభావాల నుంచి వచ్చిన వాడి. ఆ శిబిరపు అగ్రవర్ణాల నుండి అట్టడుగు వర్ణాల దాకా నన్ను ఆదరించారు, అన్నం పెట్టారు, అక్కున చేర్చుకున్నారు. విషాదం ఏమిటంటే ఆయా సిద్ధాంతాల అనుయాయులు ఆయా వర్ణ ప్రభావాల్లోనే ఉంటూ బతుకుతూ అభ్యుదయం మాట్లాడటం భారతీయ సమాజపు విరోధవాద. అయినా కొంత దూరమైన ముందుకు వచ్చారు కదా అని కొంత సానుకూలత కూడా నాకు వారి పట్ల ఉండింది. ప్రగతిశీల శిబిరం బయట ఉన్న వాళ్ళు చూపించే వివక్షలకు నేను బాధితుణ్ణి. నోటితో పొగిడి నొసలితో వెక్కిరించే సమాజం నన్ను గాయపరిచిన మాట నిజం. ఆ సమాజంపై ఎప్పటికప్పుడు నా నిరసన నమోదు చేస్తూనే ఉన్నా. అది కూడా భిన్నత్వంలో ఏకత్వపు లౌకిక మార్గాన్ని నమ్ముతూ, భారతీయ సమాజంలో ఆ మార్గాన్ని అనుసరణీయమని గాఢంగా నమ్ముతాను. అదే నా కవిత్వ అంతర్వాహి. యాకూబ్ కవిత్వం చదివిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? యాకూబ్ కవిత్వం చదివిన చాలా మందికి తమ బాల్యం గుర్తు రాక మానదు. కవులందరూ చాలామంది కవిత్వం రాస్తారు, పుస్తకాలు వేసుకుంటారు, పంచుతారు. పొద్దున ఒక ఆయన ఫోన్ చేసి చెప్తూ ఉన్నాడు, ఈ మధ్య కవిత్వం అమ్ముడబోతుందండి అని అడిగాడు. ఏమో సార్, నేనైతే ఈ మధ్యన పుస్తకాలు వేయలేదు, నాకు తెలియదు అన్నాడు. నాకు తెలిసి కవిత్వాన్ని అచ్చు వేసి పంచి పెడుతున్నారు, ఎవరు కొనుక్కోవటం లేదు అన్నాడు. కావచ్చు సార్ అన్నాడు. ఇక ఆ క్రమంలో చాలా విషయాలు మాట్లాడాడు ఆయన, కవిత్వం గురించి, దాని భావముల గురించి. ఒక వ్యాకరణకర్త, అలంకార శాస్త్రవేత్త, తెలంగాణలో అలంకార శాస్త్రంలో కొంత పేరున్న పెద్ద మనిషి, పండితుడు. కవిత్వం రాసిన తర్వాత పుస్తకాలు వేసుకోవడం వేరు, కానీ ఒక కవిత చదివినప్పుడు ఆ కవిత నాదే, అది నా జీవితమే అనిపించాలి.
అప్పుడే కవి సక్సెస్ అవుతాడు, ఏ కవి అయినా సరే. అందుకే అతని అమ్మా నాన్నల గురించి అతని కవిత్వంలో చదివిన వారికి, అతని కవిత్వాన్ని చదివిన వారికి తమ అమ్మా నాన్నలు గుర్తుకు రాకమ్మా. అతని ప్రతి జ్ఞాపకం మనకు కూడా ఎక్కడో స్మృతి పదంలో మెదిలినట్లు అనిపిస్తుంది. ఇందుకు కారణం యాకోబు సహజ ఆర్ద్రత ఉన్న కవి. మన గుండెల్లో తడి మొదలైనప్పుడల్లా మనకు యాకోబు గుర్తుకు రాకమ్మా. ఇదొక విచిత్రమైన పరిస్థితి. కవిత్వం చదువుతున్నప్పుడు మనలో మనం మమేకం కావడం అనేది అద్భుతమైన అనుభూతి. చాలామంది కవుల అనుభూతి మనకు నచ్చవచ్చు, నచ్చడం వేరు, మమేకం కావడం వేరు. జీవితము కవిత్వము మమేకమైనప్పుడు మన జీవితాలకు కవిత్వానికి పెద్ద తేడా ఉండదు. అతని కవిత్వం వెంట మన కళ్ళు సాగుతున్నప్పుడు తన జీవితం వెంట మన జీవితం వెంట అతడు మనను నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అదే అతని కవిత్వం ప్రత్యేకత అని కృష్ణుడు రాశాడు. అతని కవిత్వం ప్రత్యేకత అంతా ఈ మొత్తం దాంట్లో మాటల్లో జీవం ఎక్కడుందంటే, ఒక కవితా వాక్యం రాస్తే ఆ కవితా వాక్యం ఆయన అమ్మ గురించి రాస్తే మన అమ్మ గురించి రాసినట్టు మనం భావించేటట్లు చేస్తాడు. అలంకార శాస్త్రం ప్రకారం కూడా కవి గొప్పతనం ప్రత్యేకత ఎక్కడ ఉంటుందంటే, సారాంశంలో ఆ కవి మనల్ని భావించేటట్లు చేయటం. ఆ భావించే లక్షణం ఈయన కవిత్వంలో ఉన్నది. ఇట్లా కవిత్వం నిండా ఆయన రాస్తూ ఒక్కొక్క సందర్భాన్ని ఈ కాలం అంతా 86లో ఒకవేళ మొదటి కవిత అనుకుంటే 86 నాటికి స్త్రీవాద కవిత్వం వచ్చింది, దళితవాద కవిత్వం ప్రారంభమైంది. 90ల నాటికి గ్లోబలైజేషన్ కవిత్వం మొదలైంది. 97, 98 వచ్చే నాటికి తెలంగాణ కవిత్వం మొదలైంది. 2000 సంవత్సరంలో 91లో బాబ్రీ మసీదు, 2000 సంవత్సరంలో గోద్రా సంఘటన, ఇలా మొత్తం సమాజంలో జరిగిన ప్రతి సందర్భాన్ని, ప్రతి కన్నీళ్ళని, ఆరాట పోరాటాన్ని, ప్రజల ఆరాట పోరాటాన్ని తన కవిత్వంలో నిక్షిప్తం చేస్తూ వచ్చాడు. కాపల కాశాడు ఈ కాలానికి. ఆయన అలా తిరుగుతూ ఉంటాడు, ప్రతి సభ దగ్గర తిరుగుతూ ఉంటాడు, అలా దూరంగా నిల్చుంటాడు, సంభాషిస్తూ ఉంటాడు, టీ తాగుతూ, మాట్లాడుతూ, పాను వేసుకుంటూ. ప్రతి సందర్భంలో ఆ మనిషి పరిశీలించిన దానివల్ల కవిత్వంలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడల్లా ఆ అంశం పట్ల, ఏ సమస్య మీద రాస్తాడో ఆ సమస్య పట్ల మనల్ని సంఘీభావం ప్రకటించేటట్లు, ఆలోచించేటట్లు చేయటం అనేది అతని లక్ష్యం. కవికి ఒక లక్ష్యం ఉండాలి. ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కవితా వాక్యాలను నిర్మాణం చేసుకుంటూ వెళ్తాడు. ఆ నిర్మాణం చేసుకున్న కవితా వాక్యం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు వెంటాడుతుంది, సమూహంలో ఉన్నప్పుడు వెంటాడుతుంది, లేదా ఒక సందోహంలో, జనసందోహంలో ఉన్నప్పుడు కూడా వెంటాడుతుంది. అట్లా వెంటాడే కవితా వాక్యాలను రాసి ఇన్ని కవితా సంపుటాలని మన ముందుకు తీసుకొచ్చాడు. కవిగా ఆయన ప్రత్యేకత తెలుగు సమాజంలో ఇప్పటి వరకు చాలామంది చర్చించి అన్ని వ్యాసాలు రాసి స్థిరపరిచారు. నిజానికి ఇంత అద్భుతమైనటువంటి కవిత్వం రాసిన వాడు పరిశోధనలోకి పోయినప్పుడు కవిత్వం గురించో, కవిత్వంలోని మంచి చెడుల గురించో, లేదా దాంట్లో ఉన్న మౌలికత గురించో పరిశోధన చేయవచ్చు, లేదా ఒక కథాంశమో నవలాంశమో తీసుకొని పరిశోధన చేయవచ్చు. కానీ ఆయన విమర్శలోకి వెళ్ళాడు. నిజమే, ఇట్లా విమర్శలోకి వెళ్ళటం అనేది పెన్న శివరామకృష్ణ గారు రాసినటువంటి వ్యాసంలో ఇది చాలా విచిత్రము, వైరీభావం అని రాశాడు ఆయన. ఏమిటి? ఒక కవి పరిశోధన చేసినప్పుడు విమర్శ మీద పరిశోధన చేయటం అని కాదు, అది విరోధ భావం కాదు, కాంట్రడిక్టరీ కాదు ఎట్టి పరిస్థితులు. కవియే విమర్శకుడు స్వయంగా. ఇప్పుడే కాదు, మనం 1000 సంవత్సరాల సాహిత్యం తీసుకొని చూసినా కూడా స్వయంగా ప్రతి కవి విమర్శకుడు. ప్రతి కవి తన కవిత్వానికి తనకు తాను అవతారిక రాసుకునేవాడు. నన్నయ్య ప్రసన్న కథ కవితార్థయుక్తి అనే ఆ పద్యంలో, సారమతిం కవీంద్రులు అనే పద్యంలో ప్రసన్న కథ, అక్షరమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే ఈ 3 లక్షణాలు నన్నయ్య ఎందుకు చెప్పుకున్నాడు? తన కవిత్వంలో ఈ 3 లక్షణాల గురించి ఎందుకు ప్రస్తావించాడు?
మీరు ఆ కాలంలో నన్నెచోడు తీసుకున్నా, నన్నయ్యం తీసుకున్నా, అలసాని పెద్దలను తీసుకున్నా, ఎవరైనా తమ కవిత్వం గురించి తామే విశ్లేషించుకోవటం అంటే ఆ రోజు ప్రత్యేకంగా అలంకారికులంటే కవులే, కవులంటే అలంకారికులే. ఈ భిన్నత్వం లేదు. ఇట్లాంటి ఒక సూక్ష్మమైన పద్ధతిని ఆయన ఆలోచించాడు గనుకనే విమర్శ వైపు వెళ్ళాడు. ఆ విమర్శ కూడా రారా విమర్శ మీద ఎంఫిల్ చేశాడు. రారా మీద ఎంఫిల్ చేయటం అనేది, పరిశోధన చేయటం అనేది సాహసంతో కూడుకున్న విషయం, చిన్న విషయం కాదు. చాలా మంది విమర్శకుల గురించి మాట్లాడుతూ ఉంటాం, విమర్శకులు ఉన్నారు. కానీ రారా విమర్శ ఒక ప్రత్యేకమైన మార్గం. ఆ ప్రత్యేకమైన మార్గాన్ని నిరూపించడానికి, నిర్దేశించడానికి ఆయన పరిశోధనలోకి వెళ్ళాడు. మార్క్సిస్ట్ విమర్శ కేవలం వస్తువుకు పరిమితం కాకుండా పాఠకుడి అనుభూతిని కూడా పరిధిలోకి తీసుకోవాలని రారా ఆకాంక్ష. విమర్శకుడిగా రారా ప్రత్యేకత ఏమిటి? మార్క్సిస్ట్ విమర్శ అనేది కేవలం వస్తువును ఆశ్రయిస్తుంది అనేది ఒక విమర్శ ఉంది. శిల్పాన్ని పట్టించుకోదు, పాఠక కేంద్రంగా ఉండదు అని. రచయిత కేంద్రంగా ఉంటుంది, అది వస్తువు కేంద్రంగా ఉంటుంది. ఇప్పుడు నేను మధుసూదనరావు గారు చెప్పాను ఈ సమస్యని పరిష్కరిస్తూ, అట్లా ఉండదు మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ. మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ అనేది వస్తువుని ఆశ్రయించే శిల్పం ఉండాలి. వస్తువులో శిల్పం బాగా ఉంటుంది, శిల్పం వేరుగా ఉండదు. మనం వేసుకునే బట్టలు మన శరీరాన్ని ధరించి ఉంటాయి తప్ప మన శరీరాన్ని దాటి మన బట్టలు ఉండకూడదు అనే అర్థంలో వస్తువుని ఆశ్రయించిన శిల్పం ఉంటుంది, శిల్పాన్ని నిరాకరించకూడదు అని రాశాడు. సరిగ్గా రారాను ఎక్కడ నిలబెట్టాడంటే, వీళ్ళు మార్క్సిస్టు విమర్శకులు కేవలం వస్తువునే ప్రధానంగా చూస్తారు, వర్గ పోరాటాన్ని మాత్రమే ప్రధానంగా చూస్తారు, కార్మికుల్ని, పెట్టుబడిదారులని లేదా భూస్వాములని, రైతుల్ని ఇది మాత్రమే చూస్తారు, శిల్పాన్ని పట్టించుకోరు లేదా పాఠకుల్ని పట్టించుకోరు అనేది ఉంది కదా. అది కాదు. పాఠకుడిని కూడా పరిశీలించి మార్క్సిస్టు విమర్శ అనేది పాఠక కేంద్రంగా కూడా ఎలా ఆలోచిస్తాడు పాఠకుడు, ఒక విషయాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాడనేది కూడా విశ్లేషణలో భాగంగా ఉంటుందని చెప్పదలుచుకున్నాను. మార్క్సిస్టు విమర్శకుడు చారిత్రకమైన దృష్టితో చూడటం వల్ల రచయిత విశిష్టత అనేది స్పష్టపడుతుంది. అంటే సాహిత్యానికి చరిత్రకి మధ్యన అవినాభావ సంబంధం ఉంటుంది. చరిత్ర సాహిత్యం వేరువేరు ఉండవు ఎప్పుడు కూడా. ఈఎస్ కార్ చెప్పినట్లు చరిత్ర అంటే సంఘటనలు కాదు, ఘటనలు కాదు, రెండు కాలాల మధ్య జరిగే సంభాషణ అన్నాడు. ఆ రెండు కాలాల మధ్య జరిగే సంభాషణలో ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు. మనుషులతో నిర్మాణమైంది చరిత్ర. అందుకే ఉత్పత్తి శక్తులు నిర్మాణం చేసేది చరిత్ర. ఆ మనుషులతో నిర్మాణమైన చరిత్రలో ఆ చరిత్రని చారిత్రక దృష్టి అనేది రచయితకు ఉన్నప్పుడే, విమర్శకుడికి ఉన్నప్పుడే రచనని సరిగ్గా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది, రచయితను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. భావకవిత్వం విషయంలో కానీ చలం విషయంలో కానీ రారా చెప్పింది ఇదే. కానీ నిమ్మగడ్డ వారికి, నిమ్మగడ్డను ఒక విమర్శకుడు రారా చలం మీద రాసినటువంటి దాన్ని పూర్వపక్షం చేస్తూ రారా ఏం చెప్పాడో ఈయన స్పష్టంగా తన విమర్శ గ్రంథంలో రాశాడు. దానితో పాటు ఆధునిక విమర్శ మీద పిహెచ్డి గ్రంథం చేశాడు. యాదృచ్ఛికంగా ఆయన సూపర్వైజర్ ప్రొఫెసర్ చింతల యాదయ్య గారు, నా సూపర్వైజర్ కూడా ప్రొఫెసర్ చింతల యాదయ్య గారు, మేమిద్దరం ఒకే గురువు దగ్గర పిహెచ్డి చేశాం. మాకు లభించిన అరుదైన గురువు లక్షణం ఏమిటంటే మా పరిశోధనలో జోక్యం చేసుకోకపోవడం. ఏం సలహాలు సూచనలు ఇవ్వకపోయినా పర్వాలేదు, పరిశోధనలో జోక్యం చేసుకొని ఇలా గీతలు గీసి దాని మీద అనుభవం ఉన్నా లేకపోయినా, విషయం తెలిసినా తెలియకపోయినా గీతలు గీయాలి కనుక, సూపర్వైజర్ కనుక గీతలు గీయాలి కనుక గీతలు గీసి కొట్టివేసి ఇది తీసేయి అది తీసేయి అనే పని మా గురువు గారు ఎన్నడూ మాకు చెప్పలేదు. మేము రాసింది తీసుకెళ్ళి చదివి సంతకం పెట్టే పని ఆయన చేశారు. సో అది మా ఇద్దరికి ఏకంగా ఆయన ఒక్కరు సహకరించాడు కనుక ఒక మంచి విమర్శను తీసుకొచ్చాడు. ప్రతి పదానికి ఒక లక్ష్యం ఉంటుంది. అంటే ఆ పదం ఏ భావం కోసం కవి ప్రయోగించాడో దాని లక్ష్యం అనవచ్చు. అలాగే ఆ పదానికి ఒక లక్షణం కూడా ఉంటుంది, ఆ లక్షణానికి ఒక విస్తృతి కూడా ఉంటుంది. లక్ష్యాన్ని మాత్రమే పట్టించుకుంటే కవి ఉద్దేశించిన భావాలు వికృతం చెందుతాయి. అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు శ్రీశ్రీ మీద చేసిన విమర్శ పదాలకు సంబంధించి పురాణ అర్థాలని ఆపాదించాడు.
అద్దెపల్లి గారి ఆ పుస్తకం మనం చూస్తే అర్థమవుతుంది. అంటే పురాణ కోణంలో శ్రీశ్రీ విశ్లేషించే ప్రయత్నం చేశాడు. అఫ్కోర్స్ పదప్రయోగం అనేది పండితుడు కావటం మూలంగా ఆ పదాలు ఆయన కవితలకు వచ్చాయి. కానీ లక్ష్యం ముఖ్యం కదా అక్కడ. ఆ పదాన్ని ఏ లక్ష్యంతో ఉద్దేశించాడు శ్రీశ్రీ అనేది ముఖ్యం. అందుకే పండితులందరూ, బ్రాహ్మణులందరూ, సంప్రదాయ వాళ్ళందరూ ఏముందే శ్రీశ్రీ కవితల్లో మావాడే శ్రీశ్రీ, మా పదాలని గీతాన్ని, భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని అని మా పదాలని రాశాడని చెప్తారు. కానీ ఆ పదం రాయడానికి ఆయన ఒక లక్ష్యంతో రాశాడు, ఒక ఉద్దేశం ఉంది కవికి. అక్కడ అద్దెపల్లి వారు ఆ ఉద్దేశాన్ని పట్టించుకోకుండా పురాణార్థాన్ని ఆపాదిస్తే రారా అందులోకి జోక్యం చేసుకొని ఆయన ఆపాదించినటువంటి ఆ అర్థం సరైంది కాదు, శ్రీశ్రీకి ఈ పురాణ అర్థాన్ని జోడించకూడదు, చెప్పకూడదు అని రాచమల్లు రామచంద్రారెడ్డి గారు ఏ ఉద్దేశంలో దాన్ని విశ్లేషించాడో ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. ఇట్లా ఆధునిక సాహిత్యంలో కవిగా, రచయితగా, విమర్శకుడిగా, విద్యార్థి సంఘం కార్యకర్త కావటం మూలంగా ఈ 20-25 సంవత్సరాలలో నేను హైదరాబాద్ 30 ఏళ్ళు అయింది హైదరాబాద్కి వచ్చి సాహిత్యానికి పరిచయమైన తొలినాళ్ళ నుంచి ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి గోత్ర సంఘటన నుంచి ఆయన చూస్తూ ఉన్నాను. ఆయన ఒక కార్యకర్త, ఒక కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఒక కార్యకర్త, ఒక కవి, కవులకి ఒక ఆలంబన, ఒక ఉద్యమకారుడు, ఒక విమర్శకుడు, ఇన్ని పాత్రల్లో ఇమిడి సమాజం ముందుకు వెళ్ళాలని, ప్రగతిదాయకంగా ఉండాలని, తిరోగమనం వైపు వెళ్ళకూడదని ఇవాళ సమాజంలో, ఇవాళ పాలన ఉన్న సందర్భంలో ప్రగతిశీలత కోరుకుంటూ మన ముందుకు ఇన్ని పేజీల సాహిత్యాన్ని తీసుకొచ్చిన యాకూబ్ అన్న, ఈ సందర్భంలో ఆయన మీద జరుగుతున్న చర్చలో కీలక ఉపన్యాసం చేసే అవకాశం నాకు కల్పించిన మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కేంద్రంగా సాగాలి ఒకటి, రెండు యువ కవులు కేంద్రంగా సాగాలని 2 లక్ష్యాలతో ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభలో ఎవరు కీలకోపన్యాసం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు అది అకాడమిక్గా ఉండాలి, ఒక నిర్మాణాత్మకంగా ఉండాలి, యాకూబ్ అన్నకు సంబంధించిన ఆ జీవితం అంతా, ఆ సాహిత్యం అంతా ఒక క్రమపద్ధతిలో ఆవిష్కరించబడాలి అని అనుకున్నప్పుడు మాకు మొట్టమొదటిగా గుర్తొచ్చిన పేరు ప్రొఫెసర్ కాశం గారు. ఒక ప్రారంభంలో నేను చెప్పినట్టుగా 25 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, టీచర్గా, లెక్చరర్గా, ప్రొఫెసర్గా, ఈరోజు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. వారు చాలా సంతోషం సార్. మీరు చాలా నిర్మాణాత్మకంగా మీకు ఇచ్చిన సమయంలో ఇంకా 2-3 నిమిషాల కంటే ముందే ముగించారు. చాలా సంతోషం. నేను ఏ ధైర్యంతో సార్ అంటే టైం అంటే సార్ అని చెప్పాను, ఆ ధైర్యాన్ని మరింత పూర్తి చేశారు. ధన్యవాదాలు. 40 ఏళ్ల తన కవితాయానంలో ప్రవహించే వాగుల జ్ఞాపకాల గులకరాలను ఒక్కొక్కటిగా పోగేసుకుంటున్న గరికపూల చలమ యాకూబ్ అన్న, ఊరికి నగరానికి మధ్య సరిహద్దు రేఖలను చెరిపేసుకుంటూ తెలుగు కవిత్వానికి జంగమ స్థావరైన వాడు కవి యాకూబ్ అన్న. ఈ యాకూబ్ అన్న సెమినార్ మనం దాదాపుగా ఒక 2 గంటల ఆలస్యంగా నడుస్తుంది. ఇప్పుడు 1వ సెషన్లో ఉండాలి. 1వ సెషన్లో పాల్గొనడానికి వచ్చిన మిత్రులందరికీ స్వాగతము, అంటే క్షమించాలి కూడా. ఇప్పుడు సంచాలకులు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏను నరసింహారెడ్డి గారు మాట్లాడకంటే ముందు తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షులు బడే సాబ్ గారు 2 మాటలు మాట్లాడతారు. సభాధ్యక్షుడు మిత్రుడు చంద్రయ్య, ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు గురుగారు, కాసిం గారు, నరసింహారెడ్డి గారు, ప్రసేన్ గారు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏం నరసింహారెడ్డి గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు, పరిశోధకులు పెద్దలు సంజయ్ శ్రీనివాస్ గారు. ఈ సభను
ఇలా నిర్ణయించుకోవాలని జరుపుకోవాలనేది ఇంతకుముందు చెప్పాను. ఒక 2 సంవత్సరాల నుంచి వెంటబడ్డాను నేను. ఎందుకోసం అంటే నేను కూడా ఒక సాహిత్య విద్యార్థిగా నన్నయ్య గురించి చదువుకున్నాం, ప్రాచీన కవులు, ఆధునిక కవులు కాలేజీ గురించి చదువుకున్నాం, నారాయణ రెడ్డి గురించి చదువుకున్నాం, అందరూ చదువుకున్నాం. ఎంతసేపు ఉన్నా వాళ్ళ సాహిత్యం చదువుకోవాలి, వాళ్ళనే కోట్ చేయాలి ఏదైనా సభలో మాట్లాడితే. మరి ఇప్పుడు రాస్తున్న ఒక 40 ఏళ్ళ నుంచి రాస్తున్న కవులని మనం ఎందుకు చదివించుకోకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. 30-40 సంవత్సరాల నుంచి కవిత్వము సాహిత్యం పైన రాస్తున్న వాళ్ళని ఎందుకు మనం స్మరించుకోకూడదు, వాళ్ళ మీద ఒక సభ జరుపుకోకూడదు అని ఆలోచన వచ్చినప్పుడు ఎవరైతే బాగుంటుందంటే యాకూబ్ గారి మీదనే బాగుంటుందని ఆలోచనతో ఆయనతో మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మనము సభలు సమావేశాలు పెట్టి బాగా రాసినని కాకుండా వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ సాహిత్యాన్ని ఇలా చెప్పడం దానికోసమే ఏర్పాటు చేశాం. కాబట్టి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ సార్ నరసింహారెడ్డి గారు, తర్వాత బాలాచార్య గారు ఇద్దరు ఉన్నారు. కరోనా కాలంలో మా తెలుగు భాష చైతన్య సమితి కావ్యగానం అనేది ఒకటి పెట్టాము, మీరందరూ తెలుసు. అది ఆదివారం ఎప్పుడు వస్తుంది, ఎవరు పోస్టర్ వస్తుందో ఎదురు చూసేటోళ్ళు. అది సూపర్ హిట్ అయింది. అది నరసింహారెడ్డి సారు రూపాయలతో స్టార్ట్ చేశాను. రూపాయలతో స్టార్ట్ చేసి సుమారుగా 67 మంది అయ్యారు. ఆ బుక్ కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నది. అది జనవరిలో ఇక్కడ ఒకసారి వస్తుంది. అట్లనే సార్ దాని విధంగా ఆ సూపర్ హిట్ కారణంగానే దాంట్లో మన కాసిం సార్ గారు లేరు. ఆ కావ్యగానంలో సార్ అడిగితే కూడా ఆ విధిలో సార్ రాలేదు. ఇప్పుడు కూడా సార్ మా తెలుగు భాష చైతన్య సభ్యులు కానీ, మన దినకర్ కానీ, వదిరాజు కానీ, చంద్రయ్య కానీ ఉన్నాం. ఇలాంటి వాళ్ళ మీద 3 నెలలకు ఒకటి ఇలాంటి సదస్సు నిర్వహించుకోవాలని మేము అనుకున్నాం. 3-4 నెలలకు ఒకటి. దానికి సంబంధించిందిగా భాష సాంస్కృతిక శాఖ, తర్వాత మన సాహిత్య అకాడమీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంతసేపు ఉన్న వాళ్ళనే నారాయణ రెడ్డిని, కాళోజీని, దాశరథిని, వడ్డీకోటని వీళ్ళనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని 40 ఏళ్ళు నారేశ్వర శంకరం గారు రాశారు దూదిపేడ. ఆయన గురించి కూడా తెచ్చుకోవాలి కదా మన ఏం రాసిండు ఏం కథ అనేది. కాబట్టి ఇక్కడే ఉన్నారు పెద్దలు, మీరు ఓకే అనుకుంటే పని చేసేటంగా సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని 3 నెలలకు 4 నెలలకు ఒకటి నిర్వహించుకోవాలని ప్రత్యేకంగా ఉన్నది. కాబట్టి మీరంతా కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ జై హింద్. గౌరవస్థితిగా రావడం చాలా సంతోషంగా ఉంది. సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు 2 గంటల ఆలస్యంగా ప్రారంభమైంది కాబట్టి సమయం విలువ బాగా తెలుసు. దూరు రామరెడ్డి చెప్పాడు, సమయం అమూల్య ఒక్క నిమిషంబు వృధాచన క్రమరింప నేరము మన ఆయువా ధృతి పరంపర నెరింగి నిద్రమాన్యము దొలంగి మీ పనుల నరయుడు జనులార ఎత్తు మెడ నిగిడ్చి కృకవాటం ఊసడి నింటికొప్పునని అన్నాడు. నాకు బాగా ఇష్టమైన పద్యం. నాకు ఇష్టంకి అంతకు మించిన పద్యం ఇంకోటి లేదని అనిపించి చెప్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్ద నిజానికి నేను ఒకటే మాట్లాడితే అయిపోయేది లేదు. ఇంకా సంక్షేమి గారు, తర్వాత ప్రసేని గారు మాట్లాడారా? ఓకే, లక్కీలీ కొంచెం టైం ఉన్నట్టుంది. అయినా నేను ఈ సందర్భంలో నిజానికి వేదిక మీద ఉన్న మిత్రుడు సాహిత్యకారులు సంగీశెట్టి శ్రీనివాస్ గారు, ప్రసేన్ గారు, ప్రొఫెసర్ కాశీం గారు, చందు, శివన్న, పడేసాబ్ వీళ్ళందరూ ఎంత కొంత మాట్లాడినట్టున్నారు. ఇంకా మాట్లాడకపోతే కూడా చాలా తక్కువ సమయంలో మాట్లాడాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది. నేను మరీ ముఖ్యంగా తక్కువ సమయమే మాట్లాడతాను. ఎందుకంటే ఒక్క పుస్తకం మీదనో
లేకపోతే ఒక విమర్శ గ్రంథం మీదనో లేదా కవితా సంపుటి మీదనో విమర్శ గ్రంథం మీదనో మాట్లాడుతూ ఉంటే కలిగే ఆనందం కంటే తక్కువ ఆనందం కలుగుతుంది జనరల్గా మాట్లాడేటప్పుడు. అయినా నేను ఇక్కడ యాకూబ్ అన్న గురించి 2 విషయాలు మాత్రమే చెప్పి ముగించాలనుకుంటున్నాను. వీలైతే తీగల చింత అని మొదటి ప్రవహించే జ్ఞాపకంలో ఉన్న ఒక పోయం, తీగల చింత 1, తీగల చింత 2 అని ఉండే. ఈ మొదటి పోయం నాకు చాలా ఇష్టమైన పోయం. అప్పటి నుంచి దాన్ని ఏదైనా వీలుంటే చదివేసి ముగిద్దామని అనుకున్నా. ఎందుకంటే యాకూబ్ నాకంటే ఒక 3-4 సంవత్సరాలు ముందు ఎంఏ తెలుగు చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు మేము 89-91 మధ్య నేను ఎంఏ చేస్తూ ఉన్నప్పుడు యాకూబ్ కవిత పేపర్లో అప్పుడు పేపర్లో పడడం చాలా అరుదైన విషయం. ఇప్పుడులాగా కాదు. ఇప్పుడు ప్రింట్ పేపర్లు 1 డజన్ ఉన్నాయి, నాన్ ప్రింట్ పేపర్లు ఒక 5 డజన్లు ఉన్నాయి. కనీసం ఒక 5 డజన్లు కాకుండా 3 డజన్లు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఒక పేపర్ పెట్టుకొని చివరికి ఆ పేపర్లో వచ్చిందని మనం కట్ చేసుకొని ఫేస్బుక్లో పెట్టుకొని మా ఆనందపడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రింట్ ఇప్పుడు ఈజీ. ఒకరోజు ఎంఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గాను సెకండ్ ఇయర్ స్టూడెంట్ గాను ఉన్నప్పుడు యాకూబ్ పోయం వస్తే చాలా ఆనందపడిపోయి చదువుతూ అప్పటి నుండి ఆయనని పరిశీలిస్తూ ఉన్న ఒక తమ్ముడిని, ఒక జూనియర్ కవిగా అప్పటికి నా కవిత చిన్న చిన్న పేపర్లలో వచ్చింది కదా, పెద్ద పేపర్లు వస్తే చాలా గొప్ప విషయం అని పొంగిపోతూ ఉండే రోజుల్లో ఆయన చదివాను. చదివిన తర్వాత కొద్ది రోజులకే ఆశ్చర్యంగా ఆయన ఆదర్శ వివాహం అనేది ఒక సంఘటనగా ఒక వార్తగా వచ్చింది. అప్పటి నుండి ఆయన ఎక్కడి నుండి వచ్చాడు అని కొద్దిగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఆశ్చర్యకరంగా మా ఇద్దరి ఆలోచనలు ఇంచుమించుగా ఒకటిగా ఎందుకుంటున్నాయి అని ఆలోచిస్తే మా ఇద్దరి తోవలు ఇంచుమించుగా ఒకటి ఖమ్మం నుండి ఒకటి నల్గొండ నుంచి ఆ తోవలో నుంచే వచ్చాయని అర్థమైంది. ఇట్లా అర్థమవుతూ ఉన్న క్రమంలో ఆయన ప్రవహించే జ్ఞాపకం వేశాడు. ప్రవహించే జ్ఞాపకం వేసిన తర్వాత ఆ పుస్తకం ఆ రోజుల్లో చేరాతలు బ్రహ్మాండమైన ఒక గ్లామర్. చేరాతల పేజీల్లో ఎక్కడైనా నా పేరు వచ్చింది అంటే ఇక నేను హీరో అయిపోయినట్టు లెక్క రోజులవి. అట్లా పేరు అందులో వచ్చిన వాళ్ళు చేరాతల్ని చాలా బ్రహ్మాండంగా డిస్కస్ చేసుకునే రోజుల్లో చేరాతల్లో తమ పేరు ఎన్నడూ రాకపోతే ఇవన్నీ చెడగొట్టే రాతలు అని కూడా కామెంట్లు చేసుకునే రోజుల్లో నేను జూనియర్గా యాకూబ్ని పరిశీలిస్తూ ఉండేవాడిని. ఈరోజు నేను యాకూబ్ గురించి మాట్లాడడం కాకుండా నిజానికి లౌకికవాదం గురించి మాట్లాడడానికి ఒక సింబల్ ఎవరైనా తెలుగు కవుల్లో ఉన్నాడు అంటే అది యాకూబ్ అని నేను చెప్పదలుచుకున్నాను. ఆయన కవితా వాక్యం ఒకటి ఏంటంటే, నేను లౌకిక స్వప్నం గురించే కలగంటూ ఉంటాను అని ఉంది ఒక లైన్. ఎప్పటికీ నేను లౌకిక స్వప్నం గురించే కలగంటూ ఉంటానని. సరిహద్దు రేఖ అనే టైటిల్ పుట్టుమచ్చకు రిప్లికా లాగా కనబడే ఒక టైటిల్ ఆయన పుస్తకం యొక్క టైటిల్ అది. అయితే ఆయన జీవితం గురించి మనం అనివార్యంగా జీవితం గురించి మాట్లాడుకోవడం అవసరమా అంటే నాకు మాత్రం అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లౌకిక స్వప్నం ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి ఆయన జీవితం ఒక ఉదాహరణ. నిజానికి జీవితం కంటే పెద్ద ఆదర్శం రచన కాదు అని నేను అంటాను. రచన కంటే పెద్ద ఆదర్శం ఆయన జీవితంలో నిరూపించాడు. మనకందరికీ తెలుసు, పెద్దలు ఎంచి చూసి చేసిన పెళ్లిళ్ళు పెటాకులైన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళే ఒకరికొకరు ఉండలేనంతగా ప్రేమించి పెళ్లి చేసుకొని పెటాకులైన సందర్భాలు ఉన్నాయి. ఇక లివింగ్ టుగెదర్ల సంగతి ఎవరికి చెప్పనక్కర్లేదు, అవి ఎన్ని రోజుల తర్వాతనైనా. కానీ యాకూబ్ ఈ సమాజానికి, తెలుగు సమాజానికి, తెలుగులో కవిత్వం రాయడంలో ఒక ముస్లిం మైనారిటీ నుంచి వచ్చిందని నేను చెప్పడం లేదు. నిజానికి రుక్నుద్దీన్ లాంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే చాలామంది ముస్లిం కవులు తెలుగులో అద్భుతమైన రచయితలు ఉన్నారు. కానీ యాకూబ్ ఇచ్చిన ఆదర్శాన్ని చాలా తక్కువ మంది మాత్రమే ఇవ్వగలరు అని చెప్పడానికి ఈ సభ ఒక గొప్ప ఉదాహరణ కావాలని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆయన ప్రవహించే జ్ఞాపకము, సరిహద్దు రేఖ, మనుషులు రా మనుషులు, వీటన్నిటిలో ఉండేటటువంటి సారాంశమంతా ఆయన జీవితంలోంచి లాక్కొచ్చుకున్నాడు. జీవితం నడిచొచ్చింది ఎట్లా ఉంది అని చెప్పడానికి జీవిత భాగస్వామి శిలాలోలిత గారు. నిజానికి పూర్తిగా సిమిలారిటీస్ ఉంటే తప్ప వాళ్ళిద్దరు ఒక్కటి కాలేదు అని చాలామంది మనం గుర్తుపట్టాలి.
ఎందుకంటే తను రచయిత్రి, కవయిత్రి, తను కవి, వాళ్ళిద్దరూ కలిసి నిజంగా వాళ్ళ ఇద్దరి కవిత్వాన్ని ప్రచారం చేసుకోవచ్చు. వాళ్ళు అట్లా చేయలేదు. వాళ్ళ నాన్న మీద ఒక అవార్డుని నెలకొల్పాడు, వీళ్ళ నాన్న మీద కూడా ఒక అవార్డుని నెలకొల్పారు. అంటే కేవలం ఒక జీవితాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత అది పెళ్లి వరకు మాత్రమే ఉండే ఆదర్శం కాదు. దాని తర్వాత వాళ్ళ కవిత్వానికి ఎంత సమయం ఇచ్చారు, ఏమేమి చేశారు అంటే ఏకంగా కవి సంగమాన్ని 12 సంవత్సరాలకు పైగా, దాదాపు 13 సంవత్సరాల దాకా కవి సంగమాన్ని నడిపిస్తూ యాకూబ్ చేసే ఇంకొక పని నాకు ఎప్పుడు ఆశ్చర్యం కల్పించేది ఏంటంటే, ప్రతి కవి జూనియర్ మోస్ట్, ఈయన 60 పైన ఉన్నాడు, 30 పైన ఉన్న వాడి బర్త్డేకి కూడా ఆయన కవిత్వాన్ని ఏరి కార్డు చేసి ఫేస్బుక్లో పెట్టి అందరికీ ప్రచారం చేస్తాడు. అసలు కవిత్వం మీద ఇంత మమకారం లేకపోయినటువంటి వాడు మామూలుగా ఉంటే కవిత్వం మీద ఇంత ప్రేమ, ఇంత పిచ్చి ఉండకపోతే అది ఎట్లా సాధ్యమవుతుందని నేను ఎప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను. అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి ఎట్లయ్యాడు అంటే ఆయన జీవితంలోని ఆదర్శాన్ని సకారాత్మకంగా నిరూపించడం ద్వారా అయ్యాడు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అట్లా ఆలోచిస్తే ఈ మధ్య తెలంగాణ గురించి కూడా ఒక మాట మాట్లాడుతూ ఉంటాను. నేను 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నా, ఇదే ఊరు అనే ప్రశ్న వస్తే చాలా మంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఏమంటామంటే మనం నేను 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను అంటారు. దానికి జవాబు లాంటి ఒక గొప్ప వాక్యం రాశాడు. వాక్యమో అది కవితో, అది నాకు బాగా నచ్చింది. ఏంటంటే, ఉండటం అంటే కేవలం మాత్రపు ఉండటం కాదు, ఉండటం అంటే కేవలం మాత్రపు ఉండటం కాదు, ఆత్మతో ఉండడం, ఆత్మీయ సాన్నిహిత్యంతో ఉండడం. అప్పుడే భూమి మీద చెయ్యేసి ఆ నేల నీ వెంట నడుస్తుంది, నీతోనే ఉంటుంది అని మనుషుల్లో ఒక పోయం చెప్పాడు. అట్లా మొత్తంగా ఒక అంశాన్ని నమ్మిన దాన్ని, ఒక సిద్ధాంతాన్ని నమ్మిన దాన్ని జీవితంలో ఆచరిస్తూ దానికి కవిత్వాన్ని అద్దుతూ వస్తున్నటువంటి వ్యక్తి యాకూబ్ ఎంత కవిత్వాన్ని, జీవితాన్ని అవిభాజ్యం చేశాడో, కవిత్వానికి జీవితాన్ని ఒక రూపకం చేశాడో చెప్పే ఒక లైన్ నాకు సీతారాం రాశాడు, ప్రసేన్ కాదు. ఆ లైన్ ఏంటంటే, తన్నుకుంటున్న బయటికి రాని మహావాక్యానివి, నువ్వేది కాదో నేనది, నేనేదవునో నువ్వు కాదవును, నవ్వుల కుంపటివి నువ్వే, నువ్వొట్టి బూడిదవి, ఊదా గాడిదవి, కళింగ యుద్ధపు నెత్తుటి మడుగువి, నడి రోడ్డు మీద సరదాగా అరుస్తూ తిరుగుతూ కాలు జారిన లారీ కింద పడ్డ కుక్కపిల్లవి, మునేటి ఒడ్డున చీకట్లో చడి చప్పుడు కాకుండా లేచి తిరిగిన మౌన శ్మశానానివి అని యాకూబ్ గురించి సీతారాం అద్భుతమైన డిక్షన్లో చెప్పిన పోయంలో ఎవరికి కావలసిన ఊహని వాళ్ళని వెతుక్కోవచ్చు. అట్లాంటి ఒక 7-8 సంకలనాల కవిత్వాన్ని దాదాపు అదే స్థాయిలో విమర్శని రాసి తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేసినటువంటి వ్యక్తి, మనుషుల్ని ప్రేమించడం కంటే గొప్ప మతమేదీ లేదని నమ్మినటువంటి వ్యక్తి, ఆచరించినటువంటి వ్యక్తి, జూనియర్లను ప్రోత్సహించేటటువంటి వ్యక్తి, కవి సంగమాన్ని ఒక కేతనంలాగా కవిత్వంలో రెపరెపలాడిస్తున్నటువంటి వ్యక్తి పేరు మీద ఒక రోజు ఫుల్ డే సెమినార్ చేయడం అనేది బడేసా, చందు శివన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ, ఆ మాటకొస్తే భాషా సాంస్కృతిక శాఖ చాలా ఆనందిస్తుంది, గర్విస్తుంది. మీరందరూ ఈ సభకు వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. కానీ యాకూబ్ అన్న ఆ చేయి తీసుకొని ఇట్లా ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు అది యాకూబ్ అన్న అంటే. నిజానికి ప్రేమ ఎక్కడో ఉండదు, మనిషి హృదయంలోనే ఉంటుంది. పంచే వాళ్ళుగా మనం ఉన్నప్పుడు స్వీకరించే వాళ్ళు ఆ ప్రేమను పంచుతారని చెప్పేసి గురజాడు అంటారు. అట్లా ప్రేమ పంచగల వ్యక్తి యాకూబ్ అన్న. అన్న, బుగ్గవాగు ఎక్కడో లేదు, ఇక్కడ ప్రవహిస్తూ ఉంది ప్రేమ రూపంలో అని ఈ సందర్భంలో నేను ప్రకటిస్తున్నాను. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ఈ సభ ఎప్పుడు ఎందుకు పెట్టాలి అని అనుకుంటున్న సందర్భంలో
ఎందుకు పెట్టకూడదు అని చూద్దామని మీరందరూ వచ్చారు. చాలా సంతోషం. ఈ ప్రారంభ సమావేశంలో మాట్లాడడానికి ఇంకా విశిష్ట అతిథి డాక్టర్ సంగశేష్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి గురించి ముందే ప్రస్తావించాను. ప్రముఖ విమర్శకులు, పరిశోధకులు, అంతకుమించి తెలుగునాట ఏ అస్తిత్వ ఉద్యమం జరిగినా తన గొంతును మాట రూపంలోనూ అక్షర రూపంలోనూ వినిపిస్తున్న వ్యక్తి, రాస్తున్న వ్యక్తి. అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మొదటి సమావేశం ఈ సభ ముగిగానే ప్రారంభమవుతుంది. ముద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారిని సమన్వయకర్త సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. నేను తయారవుతున్నా అని చెప్పి మీరేం భయపడకండి. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఆత్మీయులు, కవి యాకూబ్ సాహిత్య సమాలోచన సదస్సుకు ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు చందు శివన్న, సభలో కీలక ఉపన్యాసం చేసి యాకూబ్ కవిత్వాన్ని, మూర్తిమత్వాన్ని చిత్రీకరించిన ఆచార్య కాశీం గారు, ఎప్పుడో 82, 83 నాడు 83 ఆ ప్రాంతంలో ఖమ్మంలో నాకు గురువులు అని చెప్పుకున్న వ్యక్తులు నలుగురు. దాంట్లో ప్రసేన్ ఉన్నాడు, సీతారాం ఉన్నాడు, వంశీ ఉన్నాడు, అఫ్సర్ ఉన్నాడు. అఫ్సర్ వాళ్ళకంటే ముందు ఉన్నాడేమో, అంటే ఒక సంవత్సరం సీనియర్ అని చెప్పి చెప్పుకున్నాడు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో 3-4 సార్లు పల్టీలు కొట్టిండు కాబట్టి యాకూబ్ అప్పుడు అఫ్సర్ అట్లా సీనియర్ అయ్యాడు. ఆ కవిత్వాన్ని తీర్చిదిద్దినటువంటి ఈ దోస్తులు, దాంట్లో ప్రసేన్ గారు ఇప్పటి వరకు మన ముందు యాకూబ్ కవిత్వాన్ని, సీతారాం కవితను చెప్పినటువంటి, వినిపించినటువంటి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, ఆత్మీయులు ఏనుగు నరసింహారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సాహిత్య అకాడమీ తరఫున మన నామోజు బాలాచారి సార్ ఉన్నారు. తెలుగు భాషా చైతన్య సమితి ఈ సదస్సు నిర్వహణకు కీలక భూమిక యాకూబ్ని ఒప్పించినటువంటి బడే సాబు, ఆ తెలుగు భాషా చైతన్య సమితి మిత్రులందరికీ, సభ ముందు ఉన్నటువంటి పెద్దలు, ఆత్మీయులు, మిత్రులందరికీ క్షణార్థులు. యాకూబ్ ఇలా మరొకసారి హీరోగా మన ముందు నిలబడతాం. ఆ హీరోకు ఎన్ని పార్శ్వాలు ఉన్నాయి అనేది పలు పార్శ్వాలని అలా సదస్సులో అందరం మాట్లాడుకుంటాము. కానీ కవిగా యాకూబ్ మొదలైన తర్వాత ఆయన ప్రశ్న వేసుకుంటారు, నేను దూదేకులనా సాయబా. నిజానికి ఎన్నడూ కూడా వాళ్ళ నాయన మసీదుకు పోయి నమాజ్ చేసి మతపరమైన ఆలోచనలతోటి, మతపరమైన భావనలతోటి ఉన్నది లేదు. నిజానికి మన కాసిం చెప్పాడు, ఆకలే ఆయన కవిత్వాన్ని నడిపించిందని. ఆ కవిత్వంలో దాదాపు బ్యాక్గ్రౌండ్లో వైఫై లాగా ఏ కవిత్వం జరిగినా కూడా ఆకలి కనిపిస్తూ ఉంటారు. ఆ ఆకలి వీళ్ళ 5 అన్నదమ్ములు వాళ్ళ అక్క ఆకలి తీర్చడానికి వాళ్ళ నాయన మహబూబాబాద్ నుంచి విజయవాడకు రైలు పట్టాలెంబడి నడుచుకుంటూ వాళ్ళ అమ్మ తయారు చేసిన అచ్చప్పలు
అమ్ముకుంటూ పోయిండని చెప్పి చెప్పడం అనేది యాకోబు ఎంతటి పేదరికం నుంచి ఇట్లా ఈ మూర్తిమత్వం రావడానికి ఎంతటి పేదరికం అనుభవించింది అనేది అర్థమవుతా ఉంటుంది. యాకోబు సాయం కాకపోవచ్చు, దూదేపులా కాకపోవచ్చు, లేదా రెండూ కావచ్చు. అట్లాగే ఆయన కమ్యూనిస్టు ఉద్యమంతో ఎస్ఎఫ్ఐ తోటి వెనకటి నుంచి వచ్చిండు. ఆ కమ్యూనిస్టు ఉద్యమాలతో నడిచి వస్తూ ఉంటే ఆ కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళే ఆదుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యతిరేకించిన వాళ్ళ దాంట్లో నొసతోటి వెక్కిరిస్తూ నోటితోటి మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ అందరి మధ్యన ఆయన కవిత్వాన్ని రికార్డ్ చేసుకున్నారు. ఎస్ఎఫ్ఐ అనగానే సిపిఎం భావజాలం ఉన్న వాళ్ళు పక్క తెలంగాణ వ్యతిరేకులు, అది వాస్తవం కూడా. ఆ తెలంగాణ వ్యతిరేకుల నుంచి నా ఊరు తెలంగాణ అని చెప్పి యాకూబ్ కవిత్వం రాస్తుంది. అంటే ఎక్కడ అణచివేత ఉన్నా దానికి పరిమితి చేసి దానిని కుదించి ఒక పూల కుండీలో ఆయనను పెట్టి ఆ కుండీ మేరకే బంధించి నువ్వు ఇందులోనే ఉండు అని చెప్పి అంటే యాకూబ్ అట్లా ఉండలేదు. ఆ కుండీలోంచి బయటకు వచ్చి పూలవనంలాగా పరుచుకుపోయాడు. ఆ పూలవనంలాగా పరుచుకుపోయాడు కాబట్టి కవి సంఘము స్టార్ట్ చేసింది. కవి సంఘము స్టార్ట్ చేయడం అంటే నీకు వచ్చే పేరు కన్నా నువ్వు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. పేరు వేరే వాళ్ళకి వస్తుంది, తిట్లు నీకు వస్తాయి. ఎందుకంటే సభ సజావుగా జరగకుండా, టైంకు నిర్వహించకుండా, ఏది మిస్టేక్ జరిగినా కూడా సభ నిర్వాహకులు ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు తీసుకొచ్చిన ఎదిగించిన పోయిట్కు మంచి పేరు వస్తే అది ఎక్కువగా కవి అకౌంట్లోనే పడుతుంది, నీ అకౌంట్లోకి రాదు. అంటే స్వార్థం లేకుండా, స్వీయ ప్రమోషన్ లేకుండా చేస్తే మాత్రమే ఇట్లాంటి పోయిట్రీ అనేది వెలుగులోకి వస్తుంది. యాకూబ్ నాకు ముందు పట్ల ప్రేమ ఏమి లేదు, నాకు నా పోయిటరీలో ఉర్దూ అనేది పెద్దగా లేదు అని చెప్పి చెప్పుకుంటు. కానీ ఉర్దూ అనేది ఒక కోరికతోటి ఈ పదాలు ఈ శీర్షికలు పెట్టాలి అనేది ఆలోచించకుండానే కొన్నిటికి సరిపోయే విధంగా గుఫ్తగు అని చెప్పి ఒక పోయంకు పేరు పెట్టాడు. అట్లాగే సబ్ ఠీక్ నహీ హై, మత్లబీ, గిరఫ్తార్, హమ్ హువే అని చెప్పి ఇట్లాంటి కవితా శీర్షికల ద్వారానే ఉర్దూ శీర్షికలు పెట్టి దాన్ని అది సరిపోతుంది అని చెప్పి అనుకున్నప్పుడే అది పెట్టి ఆ కవిత్వాన్ని ప్రచారం చేసింది. అట్లాగే కవిత్వంలో ఎంఎఫ్ హుస్సేన్ దగ్గర నుంచి మా పిల్లల మళ్ళీ రాములన్న, ఏలే లక్ష్మణు, రేమాను, ఇట్లా చాలా మంది వ్యక్తుల గురించి దాంట్లో రాసిండు. ఒక ఉగ్గంపాడు పీరిల కొట్టం దగ్గర నుంచి మహబూబాబాద్ నుంచి ఒక వ్యక్తి కొత్తగూడెంలో సిపిఎం ఆఫీస్లో వార్డ్ బాయ్గా ఉండి ప్రజాశక్తి పేపర్ బాయ్గా పనిచేసి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ నుంచి రాజమండ్రికి ఎల్లూరు సుధాకర్ల సారు శిష్యరికంలో ఎంఫిల్ చేసి ఇట్లా అంటే ఆయన జీవితం మొత్తము ఒకనొక సమయంలో ఐస్ క్రీమ్ బండి కూడా తన జీవనోపాధి కోసానికి ఐస్ క్రీమ్ బండి కూడా నడిపింది. ఇంత పేదరికం ఉన్నది కాబట్టి బలమైన కవిత్వం రాయగలిగింది.
యాకూబ్ యొక్క సిగ్నేచర్ ఏంటి అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఆయన ముస్లిం కావచ్చు, దుదేకుల కావచ్చు, తెలంగాణ వారి కావచ్చు, సిపిఎం అభిమాని కావచ్చు, వీటన్నిటితోటి దేనితోటి సంబంధం లేకుండా ప్రాథమికంగా మనం మనుషులం అని చెప్పిన మనిషి ఆత్మకథ కొన్ని సిరీస్లు ఫేస్బుక్లో రాసిండు. దాన్ని పూర్తి చేసి అచ్చు వేసినట్టయితే ఆయన బాల్యము, వాళ్ళ నాయన బాధలు, ఆయన నడిచొచ్చిన తోవ మరింత మంది గొప్పవాళ్ళు తయారు కావడానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్తూ స్వీయ చరిత్రను పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ క్షణార్థం. సంతోషం అన్న, సమయాన్ని దృష్టి పెట్టుకొని సంక్షిప్తంగా మాట్లాడారు. చాలా మంది ఇక్కడ ఈ సభలో ఉన్నారు. చాలా సంతోషం సార్, మీ అందరికీ మరొకసారి స్వాగతం. మనం చదువుతున్న పాఠ్య పుస్తకాల్లో రాసిన వ్యక్తులు మన కళ్ళ ముందు కనిపిస్తే ఎంతటి అనుభూతి కలుగుతుందో అనే అనుభూతిని మా విద్యార్థులు అనుభవిస్తున్నారు. నిజానికి ఈ సభ విద్యార్థులు దృష్టి కేంద్రంగా సాగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటే ఈ సభ పరిపూర్ణమైందని అనిపిస్తుంది. అట్లా మేము అది సార్థకమవుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు చివరిలో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి గారు డాక్టర్ నామోజు బాలాసాహెబ్ గారు మాట్లాడతారు. వారు సాయంత్రం సెషన్లో ఉండాలి, ఆపద్ధర్మంగా ఇక్కడ కూర్చున్నారు. వారికి స్వాగతం. స్వాగతం సార్. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. కవి యాకూబ్ గారు ప్రత్యక్షంగా కొద్ది కాలం నుంచే తెలిసిన, పరోక్షంగా దాదాపు 26-27 సంవత్సరాల నుంచి తెలుసు. ఎలా అంటే వారి మేడం లక్ష్మి గారు, తర్వాత నేను ఒక కాలేజీలో కొంతకాలం వర్క్ చేశాను. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ కలుస్తున్నాం. ఎప్పుడు కలిసినా కూడా సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇలా చేయాలి, కేరళలో ఇలా చేస్తారు, తమిళనాడులో ఇలా చేస్తారు అని కంటిన్యూస్గా నాకు ఏదో ఒక సలహా విషయాలని చర్చిస్తూనే ఉంటాడు. మధ్యలో మేము ఏదైనా చర్చిస్తున్నప్పటికీ కూడా ఆ మొబైల్ తీసుకొని కవి సమానికి సంబంధించిన పోస్టర్ చేస్తూ ఉంటాడు. ఇటు వినన్నా అంటే కొద్దిసేపు మాట్లాడతాడు, మళ్ళీ మొబైల్ పట్టుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఇప్పుడు ఎందుకు ఈయనకి ఇంత అంటే ఆదరణ అన్నది మనకి ఎట్లాగో కనిపిస్తూ ఉంది. అంటే ఇంత మనుషుల పట్ల, లేకపోతే కవుల పట్ల, రాబోయేటువంటి భావి భారత కవుల్ని తయారు చేసేటువంటి ఆ కార్యం పట్ల ఈయనకు ఉన్నటువంటి ఆసక్తి, అదేవిధంగా మనుషుల్ని కలిసినప్పుడు కూడా రవీంద్ర భారత ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడు కదా ఎక్కువగా. అంటే మనం అంతా కలిసినప్పుడు ఆప్యాయంగా వాళ్ళని దగ్గర తీసుకోవడం, ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఇందాక మీరు అందరూ చెప్పారు, దాశరథి గారు, బిరుదరాజు రామరాజు గారు, సినారే గారు, ఇట్లా పెద్దవాళ్ళందరినీ మనం స్మరించుకుంటూ జయంతులు చేస్తున్నాం, వర్ధంతులు చేస్తున్నాం, వారి సాహిత్య సృజన మీద కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఈ తరం ఉన్నటువంటి ఈ కవులు ఎవరైతే సాహిత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వీరందరి మీద కూడా వాళ్ళ ఆలోచన ఏంటి, ఇది ఒక టార్చ్ లైట్ లాగా, ఒక ఒలింపిక్ జ్యోతి, ఒకరు పట్టుకొని వస్తారు, ఒకరికి అందజేస్తారు, వీడు పరిగెత్తారు, మళ్ళీ వాడు పరిగెత్తారు. ఇట్లా ఈ పరంపరను, సాహిత్యాన్ని మనం తీసుకెళ్ళినప్పుడు ఈ స్పిరిట్ అనేటువంటిది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి. ఒకరు చెప్పే విధానం ఒకరు ఉంటుంది, ఇంకొకరి ఆలోచన విధానం, ఇంకొకరి జీవితం ఒక రకంగా ఉంటుంది. మరి ఇటువంటి ఈ టార్చ్ని ఒకరి నుంచి ఒకరికి అందించాలంటే ఈ తరతరాలకు సంబంధించిన, వివిధ తరాలకు సంబంధించినటువంటి సాహితీవేత్తల యొక్క సృజన సదస్సులు అనేటువంటివి జరగాలని ఒకసారి చాలా సందర్భాలలో వచ్చాము. ఒకసారి ప్రాక్టికల్గా ఈ
బడే సాబ్ గారు వచ్చి అడిగినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పాము. ఇదే మొదటి సదస్సు కింద దీన్ని తీసుకొని ఈ ఆధునిక తరం ఉన్నటువంటి సాహితీవేత్తలందరినీ కూడా వారి యొక్క సాహిత్యాన్ని అందరినీ కూడా రాబోయేటువంటి తరాలకి పరిచయం చేద్దాం. వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వారి యొక్క సాహితీ సృజన ఏంటి, ఇందులో నుంచి ఏం తీసుకుంటారు, వారు యాకూబ్ గారి నుంచి మానవత్వం తీసుకుంటారా, లేకపోతే ఇంకో కవి నుంచి ఇంకోటి తీసుకుంటారా అనేటువంటిది చాలా ఆవశ్యమని ఈ సందర్భంగా నేను భావించాము. అప్పుడు ఈ సందర్భంగానే కొత్త డైరెక్టర్ గారు కూడా మనకు రావడం జరిగింది. వారితో కూడా చర్చించిన తర్వాత ఇది చేద్దామని అనుకొని బడే సాబ్ అడిగినప్పుడు వారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మా పూర్తి సన్నద్ధతని తెలియజేశాను. అందులో భాగంగానే పునాసాలు కూడా ఇందాక సంగీత సార్ అడుగుతున్నారు. పునాసాలు కూడా ఈ తరం కవుల్ని పరిచయం చేసేటువంటి ప్రయత్నం కూడా మొదలుపెట్టాం ఆల్రెడీ. మొట్టమొదట అమ్మంగి వేణుగోపాల్ గారిని ఒక అంతకుముందు సంచికలో పరిచయం చేశాం. మొన్నటి సంచికలో నాగేశ్వర శంకరం గారిని ఏనుగు నరసింహారెడ్డి గారు వారి వ్యక్తిత్వం మీద, తర్వాత సాహిత్యం మీద ఒక పరిచయ వ్యాసం రాశారు. తర్వాత జూకడి జగన్నాథం గురించి రాశారు. ఒక సాహిత్యం ద్వారానే ఒక పద్మశ్రీ అవార్డు పొందినటువంటి పూర్వెల విఠలాచార్య గురించి కూడా రాశాము. రాబోయేటువంటి ప్రతి పునాసాలో ఈ కాలం తప్పకుండా ఉంటుంది. ఈ సాహితీ సృజన యొక్క వ్యాసాన్ని కూడా మనం రేబోయేటువంటి పునాసాలో మనం ప్రచురణ చేస్తాము. కాబట్టి ఆధునికంగా ఇప్పుడు మనకు లైవ్గా ఉన్నటువంటి ఈ తరం కవుల్ని, ఈ తరం సాహితీవేత్తల్ని గౌరవించుకోవాలి. వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదే కాకుండా సాహిత్య వారం అనేటువంటిది కొంతకాలం కింద మనం మొదలుపెట్టాము. ఆ సాహిత్య వారానికి 1వ శనివారం 3వ శనివారం కూడా ఇక్కడే జరిగేటట్టుగా కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్ గారిని అంటే వారితో ఆలోచించిన వెంటనే వారు ఒప్పుకొని 1వ శనివారం 3వ శనివారం సాహిత్య వారం ఉంటుంది. దీంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ వారు చేసేటువంటి కవి సంజయ్ ఇటువంటి కార్యక్రమాలు కూడా సాహిత్య అకాడమీ ఈ ప్రాంగణంలోనే, అంటే ఇటువంటి ఆధునిక కవులతోటి వారి యొక్క ఆలోచన ఏంటి, సాహిత్యం ఎందుకు వచ్చారు, ఎటువంటి సాహిత్య సృజన ఇప్పుడు వస్తున్నట్టు మనం ఇవన్నీ కూడా చర్చించడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మన కార్యక్రమాలు అనేటువంటివి ఇంకా బాగా జరుగుతాయి. సాహితీ అభివృద్ధి అనేటువంటి సృజన అనేటువంటిది బాగా జరుగుతుంది. వీటన్నిటికీ ఇది ఒక మొట్టమొదటి జరుగుతున్నటువంటి సదస్సు కింద నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమం ఇంకా విజయవంతం కావాలని సందర్భంగా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సార్, మీరు పూనుకోకపోతే, తెలంగాణ భాషా సంస్థ పూనుకోకపోతే ఈ సదస్సు జరిగేది కాదు సార్. మీరు చాలా మొదటి నుంచి కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు అన్ని రకాలుగా. ధన్యవాదాలు సార్. మీ మాటలు మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తారని కోరుతున్నాను. ఇప్పుడు ఈ సెషన్ ముగిసింది. ఒక ఫోటో దిగిన తర్వాత మొదటి సెషన్ ప్రారంభమవుతుంది. మొదటి సెషన్లో పాల్గొనే వారందరూ సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను.